ఆశీర్వదించబడతాం, దీవించబడతాం. కాబట్టి మరి నారేడి గారికి అభ్యంతరం లేకపోతే మీరు ఒక మాట వాడారు. ఆ మాట వాడటం ఏంటంటే వారి యొక్క సతీమణి కొంచెం అనారోగ్యంగా ఉన్నారు, కొంచెం బాధగా ఉన్నారు. ఆమె విషయమై దేవుడు మరి హాస్పిటల్లో కానీ తర్వాత ఆవిడని స్వస్థపరచడం కానీ ఇవన్నీ నాకు ఆయన చెప్తుంటే అది గుర్తొచ్చింది. రెండవది ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా నాకు ఆయన ఎదురవుతున్నాడు, ఎందుకో తెలియదు. నేను ఎక్కడున్నా ఇంచుమించుగా ఈ మధ్యకాలంలో బాగా ఆయన నన్ను చూశాడో చూడలేదో తెలియదు, కానీ 2 సార్లు ఇలాగ అనుకున్నాం, 2 సార్లు నేను చూశాను. మొన్న చాలా విపరీతమైన ఎండ అనమాట. రాజానగరం అటువైపు బూరుగుపొడి వెళ్ళే జంక్షన్లో అక్కడ కారు ఆఫ్ చేసి నేను అందులో కూర్చుని ఉన్నాను. మా చెల్లి బిర్యానీ చేసిందంట. ఆ బిర్యానీ పంపిస్తున్నాను అన్నయ్య, నువ్వు వెళ్ళిపోతే మళ్ళీ ఉండదని అన్నయ్య పట్టుకొస్తున్నాడంటే నేను అక్కడ ఆగాను. ఈ లోపల పాపం స్పెట్స్ పెట్టుకుని ఇలా బూరుగుపొడి వైపుకి ఎక్కడికి వెళ్తున్నారు ఈయన. నేను ఆ పక్కనే ఉన్నాను. ఇంత ఎండలో ఇంత కష్టపడి వెళ్తున్నారు పాపం. ఈయనకి ఏ అవసరం ఉందో లేకపోతే ఏది ఇబ్బంది ఉందో, ఏదైనా పిల్లల కోసమే కదా, కుటుంబం కోసమే కదా, ఈ ఎండల్లో మామూలుగా అయితే కాసేపు పడుకోవాలనిపిస్తుంది కదా అనిపించింది. మొన్నొకసారి ఏదో చీపులు పట్టుకుని అటు నుంచి ఇలా ఇటువైపు నుంచి వస్తున్నారు ఆయన. ఇలాగే కొన్ని సందర్భాలు నేను చూసిన ప్రతిసారి నారాయణ గారిని చూసి నేను అనుకునేవాడిని, ఈ కష్టం, ఈ ఇబ్బంది ఎందుకు? పిల్లల కోసమే కదా, పోషింపబడ్డానికే కదా, ఏదన్నా ఒక చిన్నపాటి కుటుంబంలో ఏదన్నా ఒక అవసరత కోసమే కదా, లేకపోతే ఈ ఎండను తిరగాల్సిన పనే ఉంది, ఆ గాలుపులో తిరగాల్సిన పనే ఉంటుంది, ఇంత కష్టపడాల్సిన పనే ఉంటుంది అనిపించింది నాకు. అందరి పరిస్థితి అదే అనుకోండి. నేను అంటే పర్టికులర్గా నారాయణ గారి ఇంటి దగ్గర ఉన్నాం కాబట్టి అవి గుర్తొచ్చి చెప్తున్నాను. దాంతోపాటు మళ్ళీ వారి యొక్క సతీమణి అనారోగ్యం విషయంలో కానీ, పిల్లలు పాస్ అయ్యారన్న విషయం కానీ, ఇవన్నీ క్రోడీకరించుకుంటే బైబిల్లో చాలా విషయాలు అలా గుర్తొస్తున్నాయి. కాబట్టి ఈరోజు మాట కొంచెం తగులుతుంది, సిద్ధంగా ఉండాలి. కాస్త ఓదార్పునిస్తుంది, దానికి కూడా సిద్ధంగా ఉండాలి. కాబట్టి మనం మన ఇష్టాల కోసం బోధలు మార్చుకోకూడదు. దేవునికి ఇష్టమయ్యేటట్టుగా మనం మారాలి తప్ప దేవుడు మారడానికి అవకాశం ఉండదు. అయితే ఆ మాటలు నాకు గుర్తొచ్చినప్పుడు నాకు వెంటనే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో మాట గుర్తొచ్చింది. ఆ ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఆ మాట ఏంటంటే, ఈ మాటలోకి వెళ్ళే ముందు ఇంకొక మాట చదవాలి. హెబ్రీలకు రాసిన పత్రిక, ఇది కొంచెం ఇచ్చేతాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలోకి రండి. ముందు హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనాలు చదువుదాం. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుమను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి యుందుము. మనందరికీ ఏం కలిగి ఉండాలి? ఇప్పుడు భయం కలిగి ఉండాలి. ఎందుకు? విశ్రాంతిలోనికి ప్రవేశించకుండా, దేవుడిచ్చిన వాగ్దానములోనికి ప్రవేశించకుండా ఎవరైనా తప్పిపోతామేమోనన్న భయం మనలో ఎప్పుడూ ఉండాలట. ఏమా, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో విశ్రాంతి అంటే ఏంటి? అక్కడ దేంట్లోకి ప్రవేశించాలన్నది విషయం. దేవుడిచ్చిన వాగ్దానమన్ను విశ్రాంతిలో ప్రవేశించు నిమిత్తమై. ఇప్పుడు విశ్రాంతిలో ప్రవేశించు నిమిత్తమై మనం చాలా భయము భక్తితో ఉండాలి అన్నది కదా విషయం. అదే విషయాన్ని ఇంకా మీరు చదివితే 7వ వచనంలో 10వ వచనం చదివేయండి. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి
విశ్రమించిన ప్రకారం ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వారు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. విశ్రాంతిలోనికి ప్రవేశించాలంటే ఏమి చేయాలి? కార్యములను ముగించుకోవాలి. ముగించుకున్నవాడు మాత్రమే విశ్రాంతిలోనికి ప్రవేశిస్తాడు. ఓకేనమ్మా? ఇప్పుడు మన అందరము విశ్రాంతిలోనికి ప్రవేశించాలన్నది వాగ్దానం అయితే, నారాయణ గారు కొంచెం జాగ్రత్తగా ఈ మాటలు మనసులో పెట్టండి. మీ ఇంట్లో ఉన్న సమస్యలు కానీ, మీరు ఏది మీ పిల్లల ఎడల ఆశిస్తున్నారో అది కానీ, ఏది మీరు కష్టపడి ప్రయాసపడి మీరు తీసుకొస్తున్న అది అవసరతలో అక్కరలో తీర్చేటువంటి స్థితిలో మీరు ఉండాలంటే ఈ మాటలు కొంచెం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి గట్టిగా పట్టుకోవాలి. ఏమ్మా? అప్పుడు మనం దేవుని బిడ్డలుగా ఆశీర్వదించబడతాం, దీవించబడతాం. దయచేసి నా మాటలు వినండి. విశ్రాంతిలోనికి ప్రవేశిస్తే తప్ప ఏ వ్యక్తి తన పని అనేది ముగించుకోవడం అనేటువంటిది అవకాశం లేదు కదా, అంతేనా? ఇప్పుడు విశ్రాంతి అంటే ఏంటి? ఇక్కడ దీనిని బేస్ చేసుకునే విశ్రాంతి దినము అని చేసేవాళ్ళు. ఇప్పుడు విశ్రాంతి దినం ఉందా లేదా? ఏమ్మా? అందరూ చెప్పాలి. విశ్రాంతి దినం అనేది ఇప్పుడు ఉందా లేదా? ఏమ్మా? ఉందా లేదా? ఉందా లేదా చెప్పండి. విశ్రాంతి దినాలు ఉన్నాయి ఇప్పుడు, లేవా? కొలస్సీ పత్రిక ప్రకారం విశ్రాంతి దినము కానీ అమావాస్య కానీ ఇటువంటి వాటిలో ఇంకొకడు తీర్పు తీర్చే అవకాశం ఇవ్వద్దు అన్నాడు. సో అప్పుడు విశ్రాంతి దినం ఉన్నట్ట లేనట్ట? అది ఎవరైనా చేస్తే దాని విషయంలో తీర్పు పొందుతావు. సో విశ్రాంతి దినం అనేది ఇప్పుడు ఉందా లేదా? ఇవన్నీ అంటే కూడా చెప్పలేకపోతే ఎలాగమ్మా? ఇప్పుడు విశ్రాంతి దినం అక్కడ చేయొద్దని చెప్పాడు కదా, చేస్తే తీర్పు తీర్చబడుతుంది అనేది యేసుప్రభు చేవ్రవతలో ఉన్నటువంటి వాటన్నింటినీ కొట్టేస్తాడు. ఇవన్నీ నీకు రోజు గుర్తు చేస్తున్నాను పదే పదే, ఎందుకంటే రేపు పండగ వస్తుంది. ఆ పండగలోకి మీరు అందరూ వెళ్ళి నిమిత్తమే ఇవన్నీ తెలియకపోతే బాగోదని పదే పదే ఇది గుర్తు చేస్తున్నాను నేను. కొలస్సీ 2:15 ఎప్పటికీ గుర్తు చేస్తూనే ఉంటున్నాను మీకు. ఇంకా అక్కడ చూసుకుని మీరు దాంట్లోకి మీరు జాగ్రత్తగా తీర్పు తీర్చే అవకాశం లేకుండా చూసుకోవాలి. సరే, ఇక్కడ విశ్రాంతి అనే వాగ్దానం ఉందంటున్నాడు. ఎక్కడ? హెబ్రీయులకు రాసిన పత్రిక. విశ్రాంతి అనే వాగ్దానం అనే విశ్రాంతిలోకి ఉందా లేదా? ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుమను వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా, అంటే ఇక్కడ విశ్రాంతి అనేటువంటి ఉంది. కొలస్సీ పత్రిక ప్రకారం విశ్రాంతి దినం అనేటువంటిది చేస్తే మళ్ళీ నువ్వు అపరాధి అవుతావు. ఎందుకని అవుతావు అంటే అక్కడ ఏం చెప్తున్నాడు? రాబోవాటి ఛాయే తప్ప అది నిజస్వరూపం క్రీస్తులో ఉందని చెప్పాడు. సరే, ఇప్పుడు ఇంతకీ విశ్రాంతి దినం ఉందా లేదా? ఇక్కడ ఉందంటారా, అక్కడ లేదంటారా? చూసారా? ఇది మన ప్రాణానికి సంబంధించిన విషయం. ఈ ప్రాణం సంబంధించినటువంటి విషయం మీకు ఇంత అశ్రద్ధగా ఉండకూడదు ఎప్పుడు బైబిల్లో. మరి బైబిల్ అందుకే బాగా చదవాలి. ప్రాణం పోద్ది. ఇక్కడ నేను 4 మాటలు నేను ప్రసంగంగా చెప్పేసి పోవచ్చు, కానీ ప్రాణం ఎవడు? మీకు ప్రాణం ఎవడు? మీ బాధ్యత ఎవరిది? మీరు దేవుని దగ్గర మీరు ప్రాణాన్ని పోగొట్టుకునే పరిస్థితులు మీ దగ్గర ఉన్నప్పుడు మరి జాగ్రత్త పడాల్సిన బాధ్యత మీదే కదమ్మా. ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళారు, బస్సు ఎక్కినప్పుడు దిగినప్పుడు చూసుకోవాలి కదా. సర్లే, ఏదైతేనే ఉంది, బస్సే కదండి, ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతే కుదురుతుందా? లేకపోతే వెళ్ళిన వాళ్ళు మనం తిరిగి రావడానికి ఏమైనా అవకాశం ఉంటుందో జాగ్రత్తలు లేకపోతే? మరి పరలోకంకి వెళ్ళడానికి జాగ్రత్త కూడా అంతే కదా. కాబట్టి దయచేసి నా మాటలు కొంచెం జాగ్రత్తగా మనసును పెట్టుకోండి. సరే, విశ్రాంతి దినం ఉందా లేదా? ఛాయలో ఉంది, యథార్థతలో లేదా? ఛాయలో ఉందంటున్నారు, మరి ఛాయని కొట్టేశాడు కదా అక్కడ. అంటే ఛాయలో ఉన్న విశ్రాంతి దినాన్ని కొట్టేశాడు, విశ్వాసములో ఉన్న విశ్రాంతి దినం అనేది ఉందంటున్నారు. అంతేనా? అంతేనా తల్లి? ఓకే, ఎలా కొట్టేస్తే ఉందో, ఎలాగా నిలబెడితే ఉందో చెప్పండి. సరే, మీకు అర్థం అవడం కోసం పాత నిబంధన నుంచి వద్దాం. మోషే, ఇది చూసారా, ఇది పునాది. వాక్యంలోకి వెళ్ళడానికి చూసారా ఎంత కష్టమైపోతుందో. పునాది వేస్తున్నాను.
అంటే రోడ్డు ఎక్కలేదు, రోడ్డు పెద్దది, సిమెంట్ రోడ్డు వేశారు, కింద నుంచి ఎక్కాలంటే కొంచెం చెక్కలు అవి తెచ్చుకుని బండి ఎక్కించాలి. అలా ఎక్కిస్తున్నాను అనమాట. సరే, జాగ్రత్తగా నా మాటలు మనసును పెట్టండి, వదిలేయకండి, కంగారు పడిపోకండి. ఇది కొద్దిగా కష్టంగా ఉంటుంది, అయినా ముందు బండి ఎక్కించండి పైన. చెప్పండి ఏం చేయాలి? ఇప్పుడు విశ్రాంతి దినం అనేది ఛాయలో కొట్టివేయబడింది. యథార్థతలో ఉందా అన్నదే కదా. విశ్రాంతి దినం అనేది ఉందా? అప్పుడు ఉంది. ఉంటే ఎలా ఉంది, లేకపోతే ఎలాగ లేదు. అందుకని ఈ విశ్రాంతి దినం అనేది ఎప్పుడు వచ్చింది? మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా వచ్చింది. అంతేనా? అంతే కదా. దీనికి ఛాయగా ఇవ్వబడింది అదే కదా. మోషే ధర్మశాస్త్రానికి యేసు ప్రభు పుట్టిన దానికి ఎన్ని సంవత్సరాలు టకటక చెప్పండి. మోషే ధర్మశాస్త్రం ఇచ్చిన సంవత్సరం నుంచి క్రీస్తు సిలువ వేయబడిన ఆ సిలువ మీద కొట్టేసేదాకా ఎన్ని సంవత్సరాలు? అలాంటి నన్ను అడగొద్దంటారా? ఎన్ని సంవత్సరాలు అంటే 1460 సంవత్సరాల నుంచి 1500 సంవత్సరాలు ఉన్నాయి. ఏ గ్యాప్లో? మోషే దగ్గర నుంచి ఎక్కడి వరకు? క్రీస్తు సిలువ దొరక 1500 సంవత్సరాల్లో. విశ్రాంతి దినాలు ఎన్ని? లెక్కలు జాగ్రత్తగా చూసుకోండి. 1500 సంవత్సరాల్లో విశ్రాంతి దినాలు ఎన్ని ఉంటాయి? అలా తెలియదు కదా. సంవత్సరానికి ఎన్ని విశ్రాంతి దినాలు? తెలియదు కదా. వారానికి ఎన్ని విశ్రాంతి దినాలు? ఒక్కటే కదా. సంవత్సరానికి 365 రోజులు. ఈ 365 రోజులు లెక్కేసుకుని ఇవన్నీ టకటక లెక్కేసేసుకుని సంవత్సరానికి మొత్తం ఎన్ని విశ్రాంతి దినాలు? సంవత్సరానికి 52 విశ్రాంతి దినాలు. 52 ప్లస్ 7 మహావిశ్రాంతి దినాలు, మొత్తం 59 విశ్రాంతి దినాలు ఉన్నాయి. 59 ఇంటూ 1500 సంవత్సరాలు కొట్టండి. సరే, ఎన్నో అక్కడ 73,000 ఇలాంటివి ఎన్నో విశ్రాంతి దినాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ విశ్రాంతి దినములన్నీ ఎందుకు చేశారు, ఎందుకు చేయలేదో చెప్పండి నాకు. విశ్రాంతి దినం అనేది వారానికి ఒకటేనా? తెంగరోళ్ళకి ఇన్ని చెప్పుకుంటున్నా, తెంగరోళ్ళకి చూడకుండా అమ్మ బాబు, నాకు ఏదో బాధగా ఉంటుంది. ఎన్ని విశ్రాంతి దినాలు వారానికి అన్నాను? ఒకటే. ఓకే, ఇప్పుడు వారానికి ఒక విశ్రాంతి దినం, అంతేనా? ఏ రోజు? ఆ రోజు ఈ ఏదో రోజు కర్మ. మనకు ఇప్పుడు ఆరాధన దినాలు ఎన్ని? మనకు విశ్రాంతి దినం ఉందో ఇప్పుడు లేదా? విశ్రాంతి దినం అన్నామా? మీరు అంటారు విశ్రాంతి దినంలో మనందరం పాలు పంచుకుందాం అన్నావా? పోతావు. మరి ఇంకేముంది? ఇప్పుడు ఆదివారం ఏం చేస్తున్నాం మనం? మరి వారానికి ఒక రోజే కదా ఇప్పుడు. మరి అందరూ వచ్చేది ఆదివారమే కదా. ఆదివారం ఎందుకని వస్తున్నావు నువ్వు? ఆదివారానికి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ మంగళవారానికి ఎందుకు ఇవ్వట్లేదు? మంగళవారానికి ఇచ్చే ఇంపార్టెన్స్ శుక్రవారం ఎందుకు ఇవ్వట్లేదు? శుక్రవారం ఇచ్చే ఇంపార్టెన్స్ ఆదివారానికి ఆదివారానికి ఉన్న ప్రాముఖ్యత ఇంకా మిగతా దేనికి ఎందుకు లేదు మీకు? అంటే అప్పుడు వారానికి ఒక రోజే విశ్రాంతి దినం, ఇప్పుడు వారానికి ఒక రోజే కదా విశ్రాంతి దినం. అంతేనా మీ ఉద్దేశం? అది గుర్తుపెట్టుకోండి. సరే, ఇప్పుడు వారానికి ఒకరోజు విశ్రాంతి దినం అయితే ఏంటి? వారానికి ఒకరోజు విశ్రాంతి దినం అనేది మోషే దగ్గర ఉన్నది ఒక్కటే. ఒకరోజు విశ్రాంతి దినం అయితే మిగతా 6 రోజులు ఏం చేయాలి? కష్టపడి మీ పని అంతయు చేయవలెను. నా మాట అర్థమవుతుందా తల్లి? విశ్రాంతి దినం ఒకటైతే 6 రోజులు ఏం చేయాలి? కష్టపడి మీ పని అంతయు చేయాలి. ఇప్పుడు నారాయణ గారిని చూస్తే అది అనిపించింది. ఏమని? చీపుర్లు పెట్టుకెళ్ళో ఇంకోటో ఎండలో తిరుగో ఇవన్నీ చేసి ఎంత బాధమ్మది. ఆయన కూడా వదిలేండి, మీరైనా అంతేనా? వారమంతా కాలేజీకి వెళ్ళి ఆదివారం అలా వస్తుంది, ఎంత బాగుంటుంది. విశ్రాంతి దినం అంటే ఏంటో చెప్పండి. విశ్రాంతి దినం అంటే ఏంటి? ఏ పని చేయకుండా శనివారమే వండేసుకుని, అంటే పోనీ ఏదో రోజు ముందు వండేసుకుని ఆ వండుకున్నదంతా కాలు మీద కాలు వేసుకుని తిని 4 కబుర్లు చెప్పుకునేదాన్ని ఏమంటాం మనం? విశ్రాంతి దినం అంటాం. దేన్ని సూచికగా చేస్తున్నారు? హెబ్రీయులకు రాసిన పత్రికలో విశ్రాంతి అంటే దేవుని రాజ్యం, పరలోక రాజ్యంలో ప్రవేశించే దానికి నమూనాగా
ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఈ విశ్రాంతి దినాన్ని ఆచరించారు. అంతేనా? అంతేనమ్మా? ముందు ఆ రోజు ఏమైనా వండుకుంటాడా? వండుకోకూడదు. ఆ రోజు ఏమైనా పని ఉంటుందా? పని ఉండదు. ఏమీ లేకుండా తినడం కబుర్లు చెప్పుకోవడం, తినడం కబుర్లు చెప్పుకోవడమే విశ్రాంతి దినం అంటే. ఏ పని చేసినా చచ్చిపోతాడు ఎందులో? విశ్రాంతి దినంలో. విశ్రాంతి అంటే విశ్రాంతి తీసుకోవాలి. దేనికి గుర్తుగా? పరలోకంలో ఇలాంటి విశ్రాంతే. నేను ఏం కష్టపడక్కర్ లేకుండా ఏది కావాలంటే అది నా దగ్గరికి వచ్చి పడుతుంది. అది నేను తిని హ్యాపీగా మరణము లేనివాడిగా సంతోషంగా జీవించాలన్న దానిని వారి విశ్రాంతి దినంలో చూపించారు. ప్రాముఖ్యత ఏంటంటే దేవుని మాటలు వింటూ వండుకోకుండా కష్టపడకుండా అన్నం తినేయడమే విశ్రాంతి దినం అంటే. ఒకరోజు నేను పెడదాం అనుకుంటున్నాను మీకు. ఏది? అందరూ వండుకుని తీసుకొచ్చేస్తే అక్కడ కూర్చుని తిందాం. సరే, అది వదిలేయండి. నెక్స్ట్ మనం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక రోజు విశ్రాంతి అయితే, ఏ పని లేని రోజు అయితే, మిగతా 6 రోజులేంటి? నీ కష్టపడి నీ పని అంతయు చేయవలెను. అందుకని 6 రోజులు కష్టపడుతున్నారు. సోమవారం, మంగళవారం, బుధవారం అన్నీ కష్టపడి కుటుంబానికి పోషణ తెచ్చుకుని ఆరోగ్యాలు అన్నింటినీ శ్రద్ధ ఎంతో ప్రయాసపడి బాధపడి ఆఖరికి ఎక్కడెక్కడికో వెళ్ళి ప్రయాసపడి ఆదివారం మాత్రం ఈరోజు దేవుని మందిరానికి వెళ్ళాలి రాని అందరూ ఆదివారం వస్తున్నారు కదా. ఎంత బాగుంది ఇది? బాగుందా బాగాలేదా? బాగుందా లేదమ్మా? మంచిదేనా కాదా? నేను అంటున్నాను, ఇలాగొచ్చినవాడు శాపగ్రస్తుడు అవుతాడని. అంటారు? నా ధైర్యం ఏంటి? ఇప్పుడు నేను నారెడ్డి గారికి చెప్తున్న మాట అదే. నారెడ్డి గారికి చెప్తున్నటువంటి మాట అదే, ఇక్కడికి వచ్చినటువంటి వారికి చెప్తున్న మాట అదే. వారానికి ఒక్కసారే వచ్చేవాడు పాత నిబంధనలో ఉన్నాడా, క్రొత్త నిబంధనలో ఉన్నాడా చెప్పండి కదా. కొత్త నిబంధనలో ఉన్నాడా, పాత నిబంధనలో ఉన్నాడా? వారానికి ఒకసారి వచ్చేవాడు పాత నిబంధనలో ఉన్నాడు. ఇప్పుడు ఈ పాత నిబంధనలో ఉంటే పాత నిబంధనలో ఉన్నవాడికి ఆజ్ఞలేంటో చూద్దాం కదా. చూడాలి. మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారో చూసుకోకపోతే మీరు ఏదేది పట్టుపోతారో మీకు తెలియదు. అందుకని నేను కొంచెం తగులుతాయి, కొంచెం మీకు ఆశీర్వాదాలు కూడా వస్తాయి. అందుకని జాగ్రత్తగా పట్టుకోండి. మీరు పాత నిబంధనలో ఉన్నారా, కొత్త నిబంధనలో ఉన్నారా? అది డౌటే. క్రొత్త నిబంధనలో ఉన్నారు. క్రొత్త నిబంధనలో ఉంటే విశ్రాంతి దినం అనేది కొలస్సీ 2:15 ప్రకారంగా కొట్టేశారు కదా. ఒకరోజనే ఆజ్ఞ ఉండదు కదా. మరి ఉంటుందా? ఉండదు. ఉంటే ఇప్పుడు అయినా నేను చేస్తానంటే నువ్వేమవుతావు? ఇప్పుడు తీర్పు తీరుస్తారు. తీర్పు అంటే అది నిత్య నరకంలోనికి వెళ్ళే ప్రమాదం ఉంది కదా. అంతేనది. దీని విషయంలో తీర్పు తీర్చే అవకాశం ఎవ్వడికి ఇవ్వద్దన్నాడు కొలస్సీ 2:15లో కదా. సరే, కాబట్టి వినండి, కంగారు పడకండి. పాత నిబంధన అయితే విశ్రాంతి దినం ఒక్కరోజు, మిగతా 6 రోజులు కష్టపడాలి. 6 రోజులు కష్టపడాలి. కష్టపడి 7వ రోజున విశ్రమించాలి. మళ్ళీ 6 రోజులు కష్టపడాలి, 7వ రోజున విశ్రమించాలి. 6 రోజులు కష్టపడాలి, 7వ రోజున విశ్రమించాలి. 6 రోజులు కష్టపడాలి. ఈ జీవితానికి ఈ శాపం, ఈ జీవితానికి బాధ, ఈ వేదన తప్పట్లేదు. అలాగా ఎన్ని సంవత్సరాలు చేశారు? 1500 సంవత్సరాలు 6 రోజులు కష్టపడి 7వ రోజున వెళ్ళడం, 6 రోజులు కష్టపడి 7వ రోజు వెళ్ళడం, 6 రోజులు కష్టపడి 7వ రోజు వెళ్ళడం. పైగా మళ్ళీ ఇంకొక పండుగ వచ్చేది నిర్గమకాండం 12వ అధ్యాయంలో. యేసు ప్రభు అంటే పస్కాని చేసుకున్న తర్వాత ఆ 15వ రోజు నుంచి ఏమొచ్చేది? పులియని రొట్టెల పండుగ వచ్చేది. ఆ పులియని రొట్టెల పండుగలో ఎన్ని రోజులది? 7 రోజులు. 7 రోజులు విశ్రాంతి తినాలి. నా మాటలు అర్థమవుతున్నాయా? అందులో విశ్రాంతి దినము, మహావిశ్రాంతి దినం. మహావిశ్రాంతి దినంలో కాలు కడుపు తగలేదు. మామూలు విశ్రాంతి దినంలో కొంచెం వెసులుబాటు ఉండేదన్నమాట. సో పస్కాని చేసుకున్న తర్వాత పులియని రొట్టెల పండగని మళ్ళీ 7 రోజుల విశ్రాంతి దినాన్ని చేసేవారు. ఈ 2 కొట్టివేయబడినాయా ఉన్నాయి? ఇప్పుడు ఎలా కొట్టివేయబడ్డాయి? ఛాయిలో కొట్టివేశారు. ఇప్పుడు ఈ 7 రోజుల విశ్రాంతి దినం కానీ, ఒక్కరోజు వారానికి విశ్రాంతి దినం కానీ కొట్టేశారా ఉందా? ఇప్పుడు కొట్టివేయబడింది. 2:15 ప్రకారంగా
వాటి చేవ్రాతనంతటిని కూడా తుడిచివేసి క్రీస్తులో అది నిజస్వరూపంగా దానిని నియమించాడు. సరే, ఈ మాటలన్నీ మీకు కొంచెం కష్టంగా ఉంటే నాకు తెలుసు, అయినా యథార్థం అదే. ఏమ్మా, అలాగే మీరు ఎప్పటికైనా నేర్చుకోవాల్సిందే. ఎప్పటికైనా నేర్చుకుంటే కానీ పరలోకం వెళ్ళరు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. యూదుడు కన్నా ఉండిపోతారు, అన్యుడి కన్నా ఉండిపోతారు. మీ జీవితం అక్కడే ఉండిపోద్ది తప్ప పరలోకంకి వెళ్ళే మెట్లు ఎక్కలేరు. కాబట్టి ఇప్పుడు విశ్రాంతి దినం ఉందా లేదా? ఉందా లేదా? ఇంత చెప్పాక ఏమంటున్నారు? ఉందనే లేదో చెప్పండి. లేదు. అప్పుడు వారానికి ఒకరోజు వెళ్ళేవాడు ఏం చేస్తున్నట్టు ఇప్పుడు? లేదమ్మా, మీరు పట్టుకోవట్లేదు, వదిలేస్తున్నారు ఎక్కడికక్కడ. వారానికి ఒక్కరోజు చేస్తే నువ్వు పాత నిబంధనలో ఉన్నావా క్రొత్త నిబంధనలో ఉన్నావో చెప్పు నాకు చాలు. అమ్మా, పాత నిబంధనలో ఉన్నాం అంతేనా? పాత నిబంధనలు ఉంటే ఏం చేయాలి? 6 రోజులు కష్టపడాలి, 7వ రోజుకి వెళ్ళాలి. ఇంక మొత్తమే వెళ్తాం. ఈ విశ్రాంతి దినం అయిపోయిన తర్వాత మళ్ళీ కష్టపడాలి, మళ్ళీ విశ్రాంతి దినం అయిపోయాక కష్టపడి. ఇదేంటిది? విశ్రాంతిలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కష్టం ఎందుకు? పాత నిబంధన అయితే 6 దినములు కష్టపడి 7వ దినంకి వెళ్ళాడు. విశ్రాంతిలోకి వచ్చాక మరి విశ్రాంతి ఉండాలి కదా, మళ్ళీ 6వ దినాన మళ్ళీ పని పారెత్తుకుని వెళ్ళాలి, చీపుర్లు ఎట్టుకుని వెళ్ళాలి. ఈ కష్టం, ఈ బాధ పాత నిబంధన 1500 సంవత్సరాలు అనుభవించాడు మనిషి. క్రీస్తు వచ్చిన తర్వాత ఈ జీవితం ఎలా మారాలి? విశ్రాంతి దినం ఏమవ్వాలి? ఇప్పుడు విశ్రాంతిలోనికి ప్రవేశించలేదా? విశ్రాంతి దినాన్ని కొట్టేసిన తర్వాత ఇప్పుడు ఎందులోకి వచ్చాం మనం? ఎందులోకి వచ్చాం? ఈ శ్రమ, ఈ 6 రోజులనే ఈ జీవిత కాలంలో ఇప్పుడు విశ్రాంతి అనేటువంటి దాంట్లోకి వచ్చామా? రాలేదు ఇంకానే వచ్చాం. ఇప్పుడు విశ్రాంతిలోకి వస్తే ఏ రోజు విశ్రాంతి ఇప్పుడు చెప్పండి అమ్మా. ఎప్పుడు కొట్టివేశాడు? అయ్యి బాబా, అనవసరంగా ఈ పాట వెతుకున్నాను నేను. దీంట్లో ఇన్ని ఆటంకాలు ఉంటాయనుకోలేదు. డైరెక్ట్గా ఒక విషయం చెప్దామనుకుని ఈ మాటలు చెప్పాల్సి వస్తుంది. ఇది చెప్పకపోతే మీరు చెప్పిన వేస్ట్ అని చెప్తున్నాను. సరే, నేను పాటలో చెప్తాను వినండి. పాత నిబంధనలో విశ్రాంతి దినం, అమావాస్య ఇలాంటివన్నీ కూడా చేశారు కదా. చేస్తే 6 రోజులు కష్టపడాలి, 7వ రోజున ఏం చేసుకోవాలి? రెస్ట్ తీసుకోవాలి. ఆ రోజు పని ఉండకూడదు, తింటమే తప్ప. తింటూ కబుర్లు చెప్పుకుంటూ ఉండాలి. మనం ఏ పని ఉండకూడదు మనకి. ఏ పని అని చేసావా చచ్చిపోతాం. ఎందులో? పాత నిబంధనలో కొట్టివేసినట్టు అనమాట. తేడా వచ్చినట్టు ఊరుకోడు దేవుడు. మరి ఇప్పుడు పాత నిబంధన అయిపోయి 1500 సంవత్సరాలు అయ్యి యేసు ప్రభు సిలువలో ఏం చేశాడు? అబీబు నెల 14వ తారీఖున యేసు ప్రభు చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఇవన్నీ కొట్టేస్తే 15వ రోజు నుంచి ఏం చేశారు? నిర్గమకాండంలో పులియని రొట్టెల పండగను చేశారు. ఎన్ని రోజులు చేశారు? వారం రోజులు చేశారు. విశ్రాంతి దినాలుగా చేశారా, నార్మల్ రోజులుగా చేశారా? విశ్రాంతి దినాలుగా చేశారు. అంటే ఈ వారం రోజుల పండగ, ఈ వారం రోజులు చేసిన పండగ ఎలా చేశారు? విశ్రాంతి దినాలుగా చేశారు. ఇప్పుడు విశ్రాంతి ఉందా? ఇప్పుడు ఏ రోజు విశ్రాంతి? ఇప్పుడు పులియని రొట్టెల పండగ విశ్రాంతి దినాలుగా ఆచరించినటువంటి ఆ పద్ధతి ఇప్పుడు క్రొత్త నిబంధనలో అదే విశ్రాంతి దినాన్ని మనం చేస్తే ఎన్ని రోజులు చేయాలి? ఇప్పుడు అది నీ ఆయుష్కాలం ఉన్నంత వరకు నువ్వు దేంట్లో ఉన్నావు? ఇప్పుడు విశ్రాంతి దినంలో ఉన్నావు. అప్పుడు సోమవారం ప్రార్థన పెడితే విశ్రాంతి దినమేనా? మంగళవారం ప్రార్థన పెడితే విశ్రాంతి దినమేనా? బుధవారం ప్రార్థన పెడితే విశ్రాంతి దినమేనా? ఎప్పుడు ప్రార్థన పెడితే అప్పుడే విశ్రాంతి దినం. అర్థమవుతుందా? నువ్వు ఆదివారానికే గనుక నువ్వు యాప్ట్ అయితే నీవు పాత నిబంధనలో ఉన్న విషయాలలోకి వెళ్ళాల్సి తప్పదు. అందుకని ఏ రోజు ప్రార్థన చేస్తే ఆ రోజు నువ్వు ఎందులో ఉన్నట్టు? విశ్రాంతి దినంలో ఉన్నట్టు గుర్తుపెట్టుకోండి. కొత్త నిబంధనకి పాత నిబంధనకి ఈరోజు ఆదివారం కదా, మన అందరం ప్రార్థనకి వెళ్ళాం కదా అన్నావా, నువ్వు మళ్ళీ పాత నిబంధనలోకి వెనక్కి వెళ్ళిపోయావని అర్థం. మంగళవారం ప్రార్థనకి వెళ్దాం రండి విశ్రాంతి దినం అని వెళ్తే ఆ రోజు నువ్వు దీవించబడ్డావని అర్థం. అర్థమవుతుందా? ఇప్పుడు విశ్రాంతి దినం నెరవేర్పులో ఉందా, ఆచారంలో ఉందా? నెరవేర్పులో ఉంది. యేసు ప్రభు మన కొరకు అన్ని రోజుల్ని ఎలా మార్చేశాడు? విశ్రాంతి దినం. మరి అన్ని రోజులు విశ్రాంతి దినంగా మార్చేస్తే కష్టం ఉంటుంది. ఇప్పుడు 6 రోజులు కష్టం.
6 రోజులు కష్టం ఉంటుందా? ఉండదా? ఉంటుందా? ఉండదా? ఉంటుందా? ఉండదా? అమ్మా ఎలా ఉంటుంది చెప్పండి అమ్మా? శ్రమలో ఉంటుంది అవునా? శ్రమలో ఉంటుందా? చెప్పండి. ఇంకా అదే బెటర్ అనిపిస్తుంది నాకు. ఏమ్మా చెప్పండి. ఇప్పుడు విశ్రాంతిలోనికి ప్రవేశించామమ్మా, తింటమే ఉంటుందా? కష్టపడతాం ఉంటుందా? విశ్రాంతిలోకి ప్రవేశించేస్తే ఏముండాలి మనకి? ముందు రోజు వండేసుకుంటామమ్మా, హ్యాపీగా తింటూ ఉంటాం కదా. మరి విశ్రాంతిలోనికి ప్రవేశించాక ఈ కష్టాలు ఎందుకు అంటున్నాను నారాయణ గారికి? ఎండను బయలుదేరటం, చీపుర్లు పెట్టుకుని రావడం, పిల్లలకు ఫీజులు కట్టడం, అయ్యో సరే 40,000 చూసుకోవాలరా బాబు ఇప్పుడని, ఈ బాధలంతా ఏంటంటున్నాను నేను? ఈ బాధలంతా ఏంటని నేను అడిగేది. ఉండొచ్చా ఉండకూడదా? అది చెప్పండి నాకు చాలు. ఉండొచ్చా ఉండకూడదమ్మా? విశ్రాంతిలో ఉంటే ఎవరు అందించాలి నీకు? సరే, ఇప్పుడు మీరు అందరూ ఆదివారం ఒకసారి వస్తున్నారు కదా, మీ ఆజ్ఞలు చెప్తున్నాను నేనండి. ద్వితీయోపదేశకాండం ఇప్పుడు చదవండి. మీకు కొన్ని విషయాలు చెప్పకపోవడమే బెటర్. అక్కడ ఒకటి చెప్దాం అనుకున్నాను కానీ మీకు ఎక్కట్లేదు ఇంకా. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే కదా ఏం చేస్తే ఎప్పుడు వెళ్ళాలి? ఇది అదే విశ్రాంతి దినమున నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు అందరూ ఇప్పుడు క్రైస్తవులా యూదులా అమ్మా? క్రైస్తవులా యూదులా? ఎవడన్నాడు క్రైస్తవులని? మీరు క్రైస్తవులు అనుకుంటున్నారు మీరు? క్రైస్తవులు అయితే ఏంటి? ఇప్పుడు ఎన్ని రోజులు వస్తారు మరి క్రైస్తవులు అయితే? ఏ రోజైనా వస్తారు క్రైస్తవుడైతే. మీరు ఇంకా యూదులోనే ఉన్నారు, యూదులు. మరి మళ్ళీ ఇంకో విషయం, ఎవడైనా యూదుడైతే తప్ప క్రైస్తవుడు అవ్వకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. యూదుడైతే తప్ప ఎవ్వడు కూడా క్రైస్తవుడు అవ్వడానికి వీలు పడదు. మీరింకా యూదుల స్థితిలోనే ఉన్నారు. యూదుల స్థితిలో ఉన్నారంటే మీ ఆజ్ఞలేయి? 6 రోజులు కష్టపడాలి, 7వ రోజున విశ్రమించాలి. మీ పద్ధతి ఇది. అందుకనే ఇప్పటికీ ఆదివారమున మీరు వస్తున్నారు. మంగళవారం రారు, శుక్రవారం రారు, ఇంకెప్పుడన్నా జరిగితే రారు. కాబట్టి మీరు ఎవరు ఇప్పుడు? క్రైస్తవుడని మాత్రం చెప్పకండి. వారానికి ఒక్కరోజు వెళ్ళేవాడు క్రైస్తవుడు ఎప్పటికీ కానేరడు. గుర్తుపెట్టుకోండి. పాత నిబంధనలో ఉన్న పద్ధతి వారానికి ఒక రోజే విశ్రాంతి. ఆ రోజు వెళ్ళినటువంటి వాడే, అలాగే ఎవడు పాటిస్తున్నాడో వాడు మాత్రమే ఎవడు వారానికి ఒకసారి చేసేవాడు యూదుడు. నా మాట అర్థమవుతుంది తల్లి? యూదుడు ఇప్పుడు క్రైస్తవుడు అవ్వాలంటే ఏం చేయాలి? విశ్రాంతిలోకి వచ్చాడన్నది మానసికంగానా, లేకపోతే డైరెక్ట్గా ఇంకా వెళ్ళావా? కాబట్టి వారం రోజులు ఎప్పుడు ప్రార్థన పెట్టినా నువ్వు వస్తే నీ జీవితం మారిపోద్ది. ఇప్పుడు నేను నారాయణ గారికి చెప్పబోయేది అదే. ఈ పాత నిబంధనలో అయితే వారానికి ఒక్కరోజు వచ్చేవాడు 6 రోజులు ఏం చేయాలి? కష్టపడాల్సిందే. గుర్తుపెట్టుకోండి, ఇంకొక దారి లేదు. ఇంకా 6 రోజులు కష్టపడి 7వ రోజున 4 ముద్దలు తినాలి. క్రొత్త నిబంధనలు అయితే 7 రోజుల్లోని ఏం చేయాలి? కూర్చుని తినాలి. ఇంకెప్పుడు నేను ఎవరు తెచ్చి పెడతాడు? నాకు పాస్టర్ గారు ఎలా చెప్తున్నాను అనుకుంటున్నాను నారాయణ గారు. ఇప్పుడు ఎవరు తెచ్చి పెడతారు మరి కదా? అది దాని జోలికి వెళ్దాం పక్కకి. ఇప్పుడు పాత నిబంధనలో వారానికి ఒక రోజు వచ్చే వరకు దేవుడు చెప్తున్నాడు. ఆ రోజు వచ్చి ఆ వాక్యం విన్నవాడట ఈ విధంగా దీవించబడతాడు. ఏమేమో చెప్పండి అందులో. నా మాట విని ముందు వెళ్ళి ఆయన మాట విని ఆ మాటల ప్రకారంగా అనుసరించి నడుచుకున్న వాడికి
ఇదిగో ఈ దీవెనలన్నీ నేను ఇస్తున్నానని చెప్పాడు కదా. ఈ ఒక్కరోజు కార్యక్రమానికి చెప్తున్నాను మీకు. మిగతా 6 రోజుల్లో అతను కష్టపడుతున్నాడు కదా, కష్టపడిందంతా వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ ఇంటిలో ఆశీర్వాదాలు అనేటువంటి వర్షాన్ని కురిపిస్తుందట. ఎలాగో చూడండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినని యెడల ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణంలో దీవించబడతావు, నీ పొలంలో దీవించబడతావు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కుటెద్దులు, నీ గొర్రె మేకల మందలు అన్నీ దీవించబడతాయమ్మా. ఇంక నువ్వు ఏది చేసిన దీవెనే. ఎప్పుడు వెళ్తే వారానికి ఒకసారి వెళ్ళి ఆ వారములో ఏ మాటలైతే దేవుని మాటలు నేర్చుకున్న వాటిని వెళ్ళి విని అనుసరించి నడుచుకుంటే అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు అన్నీ నీ ఇంటికి వస్తాయి కదా. ఇప్పుడు నారాయణ గారు మాట చెప్పాడు. ఏమని మాట చెప్పారంటే, వాళ్ళ భార్య గారికి ఏమైంది, అనారోగ్యం వచ్చిందా లేదా? ఈయన చూస్తుంటే చాలా కష్టపడుతున్నారు. ఇప్పుడు ఇంకా పరిస్థితులు బాగోలేవు కాబట్టి, ఇంకా 3 అంతస్తులు బిల్డింగ్ లేదు కాబట్టి, ఆర్థికంగా ఇంకా 4 డబ్బులు ఇంకా సమకూడలేదు ఆయనకి. అంతేనండి. మిగిలిపోయి ఏం చేస్తారట, కొట్లలో నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీవు దీవెన కలిగినట్లు యెహోవా నీకు ఆజ్ఞాపించును. నీవు అప్పు ఇచ్చుదువు కానీ అప్పు తీసుకోవు. అంటే అప్పు ఎప్పుడు ఇస్తాం? మనం బాగా వెనకాల ఉంటేనే కదా మనం నలుగురికి ఇవ్వగలుగుతాం. సో ఇలాగా ఈ దీవెనలు మరి నారాయణ గారి కుటుంబంలో ఉన్నాయేమో చూడండి, మీ కుటుంబాల్లో ఉన్నాయేమో చూడండి. ఒకసారి చూసుకోండి అమ్మా, నా మాట విని ఒకసారి. మీకు ఏ లోటు లేదా? మీ పిల్లలు బాగున్నారా? రోగం ఏమీ లేదా? ఏ ఇబ్బంది లేదా? చెప్పండి, ఉందా లేదా? ఇక్కడ ఉన్న రోగాలు ఎప్పుడు రాలేదమ్మా మనకి, వచ్చాయి. ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా పిల్లల విషయంలో? ఉన్నాయి. కష్ట నష్టాలు ఉన్నాయా? ఉన్నాయి. కన్నీళ్ళు ఉన్నాయా? ఉన్నాయి. అప్పు తీసుకుంటున్నారా? తీసుకుంటున్నారు. దేనికోసం తీసుకుంటున్నారు? హాస్పిటల్ బిల్లు, ఈ బిల్లు, ఆ బిల్లు, అనారోగ్య సంబంధమైన ప్రతిదీని. ఏదైనా ఆస్తి కొనుక్కోవడానికి కాదు, మన జీవితాలను సరి చేసుకోవడానికి, మనం తినడానికి, బ్రతకడానికి, కుటుంబాలకు ఏడ్చడానికి ఇవన్నీ తీసుకుంటున్నామా లేదా? మరి దేవుడు ఏమన్నాడు? ఒక్కరోజు దేవుని మందిరానికి వెళ్ళి శ్రద్ధగా ఆయన మాట విని ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ ఎవడు జరిగించుకుంటాడో ఇవన్నీ ఆశీర్వాదాలు వాడికి వస్తాయి రావా? మరి ఎందుకు రావట్లేదు? దేవుడు మాట అంటే మాటే కదా. దేవుడు మాట అంటే మాటేనమ్మా. ఇదే విషయాన్ని 128వ కీర్తనలో చెప్తున్నాడా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా. ఆ మాట ఏంటమ్మా? నిశ్చయముగా అంటే ఏంటి? ఇంక ఎవడైనా మార్చగలరా? ఎమ్మెల్యే గారు మార్చగలరా? ముఖ్యమంత్రి గారు మార్చగలరా? చట్టం మార్చగలరా? ప్రధానమంత్రి మార్చగలరా? పక్కింటోడు మార్చగలరా? ఎదురింటోడు మార్చగలరా? ఇంక ఎనీబడి ఎవ్వడో కూడా నీ ఆశీర్వాదాన్ని అడ్డుకోలేడు. దేవుని మాట ఏమన్నా అటు ఇటు మారుతుందమ్మా? మారుతుందా? మారదు. నిశ్చయం. ఇది దేవుడిగా నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను. నీవు దీవించబడతావు. ఎప్పుడు? నా యందు భయభక్తులు కలిగి నేను చెప్పిన ఆజ్ఞల ప్రకారంగా నువ్వు నడుచుకుంటే చాలు. నిశ్చయముగా నేను నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు. నీ భార్య నీ లోగిట ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది. ఒలివ మొక్కలు ఎలా ఉంటాయి? చక్కటి పచ్చగా ఆ భోజనపు బల్ల చుట్టూ ఉంటాయి. ఏది? పిల్లలు బాగుంటారట పచ్చగాని, భార్య బాగుంటుందట, భర్త తెచ్చినంత మిగులుతుందట. అప్పిస్తావు కానీ అప్పు తీసుకోవట. ఇలాంటి దీవెనలు అన్ని విషయాల్లో దేవుడిస్తే ఈ రోజున మరి ఆవిడికి ఎందుకు అనారోగ్యం వచ్చింది? ఈ రోజున ఎక్కడున్న వారికి ఎందుకు అనారోగ్యం వచ్చింది? ఎందుకు బాధపడాలి? ఎందుకు అప్పు చేయాలి? ఎందుకు ఏడవాలి? ఎందుకు కష్టపడాలి? ఎందుకు కన్నీరు రావాలి? తెచ్చింది ఎందుకు మిగలకపోవాలి? దీనికి కారణం ఏంటో మీకు తెలియాలి. వచ్చిన ఒక రోజైనా ఆ రోజు చెప్పిన మాట నువ్వు వింటున్నావా? వచ్చిన ఒక రోజైనా
ఆ చెప్పిన మాట నువ్వు వింటున్నావా వింటలేదా? చెప్పండి అమ్మా, వింటున్నారా? వింటలేదని ఎవరు చెప్తున్నారు ఇప్పుడు? వాక్యం చెప్తుంది. దేవుడు అబద్ధం మాట కదా. శ్రద్ధగా విని నా ఆజ్ఞల ప్రకారంగా నడుచుకునేవాడు ధన్యుడు, వాడు ఎప్పుడు దీవించబడతాడు, ఇదిగో ఇన్ని దీవెనలు అడిగిస్తాను అని దేవుడు చెప్పాడు. యూదుడు అయితే, ఇంకా నేను క్రైస్తవుడి గురించి ఎత్తుతలేదు, క్రైస్తవుల గురించి నేను మాట్లాడట్లేదు అసలు. ఇంకా ఎందుకని మీరు వారానికి ఒకరోజే వస్తున్నారు కనుక మీరు ఇంకా యూదులే. ఏ నాటికి వస్తారో ఆనాడు క్రైస్తవులు అవుతారు. కానీ ఎందుకంటే యూదులకు నియమించిన నియమం ఏంటంటే ఆదివారం కాదు, ఏంటది, వారానికి ఒక్కరోజు. ఈ వారాలే లేవులండి, పాత బైబిల్లో లేవు. ఏదో రోజు, 7వ రోజు ఏమ్మా, ఆ 7వ రోజు విశ్రమించాలి. చెప్పండి, ఈ ఆశీర్వాదాలు మనకున్నాయా? 15వ వచనం, 28:15. వినని ఎడల, జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి, వినని ఎడల. వింటేనా వినని ఎడల? వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవిస్తాయి. ఏ శాపం ఉంది? వ్యాధులు వస్తాయి. నా మాట జాగ్రత్తగా వినండి తల్లి. మీరు సరి చేసుకుంటారనే తప్ప మిమ్మల్ని విమర్శించాలన్నది నా ఉద్దేశం కాదు. మీరైనా, నేనైనా, మన పిల్లలైనా, మన కుటుంబమైనా బాగుండాలన్న ఉద్దేశంతోనే చెప్తున్నాను. మీరు దేవుని మందిరానికి వస్తున్నారు కానీ ఆయన మాటలు వినట్లేదు, శ్రద్ధగా వినట్లేదు. వస్తున్నారే కానీ వినట్లేదు. ఒకవేళ విన్నా వాటిని అనుసరించి నడవట్లేదు. నడవలేని కారణంగా మీ ఇళ్లలో, మీ కుటుంబాలలో ఎలాంటి శాపాలు వస్తున్నాయో ఈరోజు చెప్తున్నాను. కనీసం జాగ్రత్తగా మనసులో పెట్టుకోండి. మీ ఇంట్లో వ్యాధి ఉందా? నీ కుటుంబంలో, నీ బిడ్డల్లో, నీ శరీరంలో వ్యాధి ఉందా లేదా అంటే నువ్వు సరిగా వింటలేదని అర్థం. సరిగా దేవుని మాటల ప్రకారంగా నడుచుకుంటలేదని అర్థం. దేవుడు చెప్పాడు కదా, నిశ్చయముగా చెప్పుచున్నాను నువ్వు బాగుంటావు, నువ్వు అప్పిస్తావు కానీ అప్పు తీసుకోవు, నీకు అన్ని విషయాల్లో దేవుడు దీవిస్తాడు అని చెప్పాడా? మరి అది ఎందుకు జరగట్లేదు మన ఇళ్ళల్లో, మన కుటుంబాల్లో ఎందుకు జరగట్లేదు? హాస్పిటల్కి వెళ్తాం. హాస్పిటల్కి వెళ్తే ఒక బెడ్ మీద ఒక పేషెంట్ పడుకుని ఉంటాడు. ఆవిడని చూస్తున్నటువంటి వారు ఎంత బాధపడతారండి. ఆ పక్కన, ఆ ఇంట్లో ఒకరికి బాగోకపోతే ఆ పక్కన కూర్చుంటే ఆ పక్కన ఉన్నటువంటి పేషెంట్ పోనీ మరి తీసుకున్నది ఏది? జనరల్ వార్డు తీసుకోవాలి. పేదరికం. ఎందుకు పేదరికం? జనరల్ వార్డు ఎందుకు తీసుకోవాలి? ఒక రూమ్ తీసుకునే కెపాసిటీ మనకి ఉండదు కాబట్టి జనరల్ వార్డు తీసుకోవాలి. పక్కన ఉన్నవాడికి ఏమో డయేరియా, వాంటింగ్ చేసేస్తాడు. ఎరా ఎందుకు వాంటింగ్ చేస్తున్నావు అని అడుగుతాకుందా? జనరల్ వార్డు అది. ఇటు ప్రైవేట్ హాస్పిటల్లోని జనరల్ వార్డే, ఇటు గవర్నమెంట్ హాస్పిటల్లోని జనరల్ వార్డే. ఎందుకంటే ఒకటే రూమ్ ఉంటుంది, అందరూ అందులో పడుకుంటారు. ఇక్కడేమో ఒకటి డయేరియా ఉంటుంది, అక్కడికేమో ఒకటి విరేచనాలు ఉంటాయి, అక్కడికేమో ఆడికి ఇంకోటి ఉంటుంది, ఆడికేమో ఇంకో రోగం ఉంటుంది. ఇన్ని రోగాల మధ్యన నువ్వు పడుకుంటావు. మధ్యలో పడుకుని నువ్వేదన్నా ఇంకొక దగ్గర ఏమైనా భోజనం చేసే అవకాశం ఉంటుందా? ఉండదు. ఆ పేషెంట్ దగ్గరే భోజనం చేయాలి. అప్పుడే ఆ చేత్తోనే అతన్ని మోసుకుంటూ వెళ్ళి అక్కడ ఏ బాత్రూంలోనూ కడగాలి. అదే చేత్తో వచ్చి తినాలి. పక్క నుంచి ఏమో అతనేమో విరోచనాలకు వెళ్తాడు, ఒకవైపు నుంచి ఏమో కక్కుకుంటాడు, అదే తుడుస్తూ ఉంటారు. అక్కడే కూర్చోవాలి, అదే స్మెల్లో కూర్చోవాలి. ఇది శాపమా లేకపోతే దీవెనా? చెప్పండి నాకు. శాపమేనా దీవెనా? శాపం. ఎందుకు శాపం వచ్చింది నీకు? మాట అనొచ్చు కదా, హ్యాపీగా నిశ్చంతగా బిందాస్గా బ్రతకొచ్చు. ఇక్కడేమో దేవుని మందిరంకి వచ్చి జోకులు, ఎటకారాలు, వేలాకోలాలు, దేవుని మాట అంటే భయం లేదు, భక్తి లేదు. మరి ఎన్ని రావా? వస్తాయి రావా? అక్కడ ఏమన్నాడు? శ్రద్ధగా వినాలి. ఎవడు బాబు శ్రద్ధగా విన్నవాడు? చెప్పండి, నిజంగా చెప్పండి. వారానికి ఒక రోజే. మీరు ఇంకా యూదులు, క్రైస్తవులు అవ్వలేదు. క్రైస్తవులు గొడవలేదు మీకు. అసలు క్రైస్తవుడు అంటే నేను ఒప్పుకోను. ముందు ఎవరు మీరు? యూదులే, ఇంకా యూదులే. ఎందుకంటే మీరు ఇంకా ధర్మశాస్త్రంలోనే ఉన్నారు. మీరు ఇంకా క్రైస్తవులోకి రాలేదు. ఎందుకు రాలేదు? వారానికి ఒకసారి పాటిస్తున్నారు కాబట్టి. సరే, విశ్రాంతిలోకి వచ్చిన తర్వాత మొత్తం వెళ్దాం. ప్రస్తుతానికి మీ శాపానికి మీ ఇంట్లో ఉన్నాయా? ఈ ఇంట్లో 4 ఉన్నారనుకోండి, 5 ఉన్నారు. 5లో 4 ప్రార్థనకు వచ్చారు, ఒకడు రాలేదు. ఈ ఒక్కడో హాస్పిటల్లో ఉన్నాడు. ఈ నలుగురికి
ఈ ఒక్కడ హాస్పిటల్ ఉంటే ఈ నలుగురు అక్కడికి వెళ్ళాలా వద్దా? వెళ్ళాలా? వెళ్ళాలి. వెళ్ళి ఏం చేయాలి? చుట్టూ కూర్చోవాలి, సేవ చేయాలి, మాట పడాలి, ఇబ్బంది పడాలి. అక్కడ ఆయనకి నిద్ర ఉండదు, ఇక్కడ పక్కన ఉన్న నీకు నిద్ర ఉండదు. ఆయనకి సుఖం ఉండదు, నీకు సుఖం ఉండదు. నీకు బాధే, వీళ్ళకి బాధే. ఈ శాపం ఎక్కడి నుంచి వచ్చింది నీకు? ఆయన మాట శ్రద్ధగా వినవు. నువ్వు దేవుని మందిరమునికి రావు, ఫస్ట్ రావు. ఒకవేళ వచ్చినా శ్రద్ధగా వినవు. ఒకవేళ విన్నా వాటిని అనుసరించవు. మరి ఏదో ఒకటి నువ్వు తగిలించుకోవాలి కదా. ఇవన్నీ తగిలించుకోవాలా? ఏమేమి ఉంటాయో చూడండి ఒకసారి. ఏమేమి ఉంటాయో ఇవన్నీ మీ ఇంట్లో లేకపోతే నన్ను అడగండి. నా ఇల్లు అయినా నీ ఇల్లు అయినా ఒకటే. నేనేమి స్పెషల్గా ఏం చెప్తలేదు. నాకైనా అదే కర్మ, నీకైనా అదే కర్మ, ఎవరికైనా అదే కర్మ. కర్మ మామూలే. శ్రద్ధగా విని ఆయన మాటల ప్రకారంగా నడుచుకుంటే ఈ కర్మలన్నీ పోతాయి. ఏమేమి ఉన్నాయో సరదాగా చదవండి ఒకసారి. సరదాగా పట్టణం వెళ్తావు, రాజమండ్రి, అక్కడ శపించబడతావు. పొలంకి వెళ్తావు, పొలంలో శపించబడతావు. ఏదైతే నీ అన్నం పెట్టుందో, మానిపెట్టుందో, మినపెట్టుందో, లేకపోతే ఏదో నువ్వు తిని చచ్చేది ఏదైతే ఉందో అదంతా శపించబడుతుంది. నీ పిల్లలు శపించబడతారు. మీ ఆవులు, ఒకవేళ ఆవులు మేపుకున్నవారు, గేదెలు మేపుకున్నవారు అయితే ఆ గేదెల ద్వారా వీళ్ళకి బాధే తప్ప దాంట్లో ఇబ్బంది. ఇంక చదివితే మీరు నాకు తెలిసి అర్జెంటుగా ఇంటికి వెళ్ళిపోగానే ఇంక నేను కర్మ అని గోడ వేసుకుంటారు. అన్నీ ఉన్నాయి ఇందులో. ఇంట్లోకి వెళ్దాం రా బాబు అంటే ఇంట్లో శాపం. బయటకు వద్దాం రా బాబు అంటే బయట శాపం. ఎక్కడైనా చెట్టు కింద కూర్చుందామంటే చెట్టు కింద శాపం. ఏరా, ఇన్ని కర్మలు మోసే బదులు, నీ బిడ్డల ద్వారా మోసే బదులు, నీ పిల్లల ద్వారా మోసే బదులు, నీ భార్య ద్వారా మోసే బదులు, నీ ద్వారా మోసే బదులు, పక్కింటి వాళ్ళ ద్వారా మోసే బదులు ఒక కర్మ దేవుని మందిరానికి వెళ్ళి శ్రద్ధగా దేవుని మాటని ఆ మాట ప్రకారంగా బ్రతికితే ఇవేమీ ఉండవు కదరా నీకు. ఎందుకు చేయట్లేదు? నా మాట అర్థమవుతుందమ్మా? నా మీద కోపం వస్తుందా? నా మీద కోపం వస్తుంది తల్లి. కోపం వస్తే దెబ్బకొట్టు, కానీ నిజమదే కదా. నిజమదేనా? నిజమదే. ఇన్ని శాపాలు ప్రతి కుటుంబంలోనూ ఉన్నాయండి. ప్రతి ఒక్క కుటుంబంలోని బాధేనండి. అప్పుల బాధ చూడండి, ఇక్కడ ఉంది. అప్పు తీసుకుంటాడట, అప్పు ఇచ్చే అవకాశం లేదు. అప్పు అంటే ఆస్తి కొనుక్కునే అప్పు కాదు. ఈ హాస్పిటల్ బిల్లులు కట్టుకోవడానికి, కుటుంబాలను పోషించుకోవడానికి ఈ అప్పులు పెరిగిపోతున్నాయి. ఈ శాపం నీకు పోవాలంటే ఒక్కటే మార్గం, ఇంకొక రెండో మార్గం లేదు నీకు. శ్రద్ధగా వినాలి, దేవుని మందిరానికి పోవాలి, బైబిల్ది టక్కమని బైబిల్ పట్టుకుని ఇలా పట్టుకుని నేను ఉండలేను, నా దేవుని దగ్గరికి వెళ్ళిపోతే కానీ నాకు దిక్కు దివానం లేదు, ఎవడి వల్ల అవ్వదు దేవుని వల్ల అని బైబిల్ పట్టుకుని ఏం చేయాలి? వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి కుర్చీలో కూర్చుని నీ పక్కన ఉన్నవాడికి కొంచెం సాగుతుంది కదా. నీ పక్కన ఉన్నవాడికి ఏమిటి? సాగుతుంది కాబట్టి నీ ఇంట్లో ఉన్న దరిద్రమాడికి ఇంకా రాలేదు, వస్తుంది రేపో మాపో. ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఆ పక్కన ఉన్నవాడికి సుఖం ఎక్కువైపోయి నిన్ను పాడు చేస్తాక ఏం చేస్తాడు? నలుగు మాట్లాడతాడు. ఆడితో నువ్వు జత ఎత్తే కుదురుతుంది. అప్పుడు ఏం చేయాలి? నువ్వు ఏం చేయాలి? నీకు దీవెన రావాలంటే, నీ శాపం పోవాలంటే, నీ బిడ్డలు పోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? అక్కడి నుంచి లెగాల వద్దా? లెగిసి ఎదరపోవాలి. అక్కడ బాగోపోతే ఇంకో చోటకు పోవాలి. ఎందుకంటే నువ్వు శ్రద్ధగా వినాలి. మరి ఎందుకంటే దేవుడు చెప్పాడు, శ్రద్ధగా విని ఏం చెప్పాడు గుండెల్లో పెట్టుకుని ఆ మాట ప్రకారంగా నువ్వు జరిపిస్తే చాలు. అప్పుడు చెప్పాలి పిల్లల్ని పిలిచి, అమ్మా ఈరోజు అబద్ధం ఆడకూడదని చెప్పారమ్మా. తల్లి నువ్వు కాలేజీకి వెళ్తున్నావు, ఒక్క అబద్ధం ఆడినా మన ఇల్లు పాడైపోద్దురా. అమ్మా నువ్వు అబద్ధాలు ఆడొద్దు తల్లి, నీ వల్ల నా ఇల్లు పాడైపోద్ది, నా కుటుంబం పాడైపోద్ది, నాకు ఇబ్బంది వచ్చేస్తుంది. దయచేసి మన ఇంట్లో ఎవ్వడో ఈ రోజు నుంచి అబద్ధం ఆడతాకి వీల్లేదు అని ఒక తండ్రి స్థానంలో నువ్వు చెప్పాలా వద్దా? చెప్పుకుంటే నీ ఇల్లు ఎలా ఉంటుంది? నీ ఇల్లు అప్పిచ్చే ఇల్లు అయిపోద్ది. అప్పిచ్చే ఇల్లు. అప్పు మాత్రమే కాదు, పట్టణంలోకి వెళ్తే దీవించబడతావు, ఇంట్లోకి వస్తే దీవించబడతావు, బయటికి వెళ్తే దీవించబడతావు. నీ ఇంట్లో ఉన్న తెచ్చుకున్న తిండి ఆశీర్వాదాలతో మారిపోద్ది కదా. ఈ పని చేయలేవా నువ్వు?
బాధ వచ్చినప్పుడు ఏడుస్తావు, హాస్పిటల్లో ఏడుస్తావు, కష్టం వస్తే ఏడుస్తావు, అప్పు కోసం ఏడుస్తావు, ఇన్ని బాధలు పడతావు. కానీ శ్రద్ధగా దేవుని మాట విని ఆ మాటల ప్రకారంగా బ్రతకాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేదే మనకి. ఎంత దుర్మార్గం అయిపోతుందండి మన బ్రతుకులు. ఎందుకండి మనం ఎలా పాడు చేసుకోవాలి చెప్పండి? దేవుడు చెప్తే మాట తప్పుతాడా? మాట తప్పుతాడా? ఇంకొకటి తరమా? ఎవడన్నా వచ్చి నిన్ను కాపాడగలుగుతాడా? ఈ శాపాన్ని తీయగలుగుతాడా? కాబట్టి శ్రద్ధ లేదు, దేవుని మందిరం అంటే భయం లేదు. ఓకే, ఇప్పుడు ఒకడు వస్తున్నాడు అనుకోండి, ఇంట్లో నుంచి 4 పిల్లలు, నాన్న వచ్చాడు, అమ్మ వచ్చింది, పిల్లలు రాలేదు. ఇప్పుడు మరి నారాయణ గారికి ఎన్ని తలుపులు ఉన్నాయో అది వెళ్దు కానీ గుర్తులేదు. ఇటువైపుని తలుపులు లేవు, అటువైపున ఎన్ని ఉంటాయండి తలుపులు? 2 తలుపులు. ఇప్పుడు ఎక్కడికైనా ఊరు వెళ్ళాలంటే ఎన్ని తలుపులు వేయాలి? ఇప్పుడు వాళ్ళు 2 తలుపులకి తాళాలు వేసుకోవాలి. తాళాలు వేసుకోలేదనుకో, ఒకటి వేసుకుని కంగారులు వెళ్ళిపోతే రెండో తలుపు అంటే ఆవిడ ఏదైనా వెళ్ళొచ్చా? అక్కడ ఏదన్నా కుక్క రావచ్చు, నక్క రావచ్చు, లేకపోతే ఏదైనా ప్రమాదం రావచ్చు, దొంగోడు రావచ్చు, నువ్వు సంపాదించుకున్నది పట్టుపోవచ్చు కదా. ఇప్పుడు మరి జాగ్రత్తగా అడిగినటువంటి వ్యక్తి ఆ ఇంటికి తలుపులు జాగ్రత్తగా వేసుకోవాలా వద్దా? మరి దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పోగొట్టే నీ కొడుకులు 3 కూడా దేవుని మందిరానికి రాకుండా నువ్వు 2 వస్తే వీళ్ళ 3 ద్వారా నీ ఇంట్లోకి సాతాను రాడా? ఒకడు తప్పు చేస్తే ఇల్లంతా శపించబడదా? అదెలాగంటారా మీరు? అదెలాగంటారా చెప్పమంటారా? నువ్వు తల్లిదండ్రులుగా మీరు చేసిన తప్పట 3-4 తరాల వరకు వాళ్ళ మీద ఉంటుంది. ఉంటుందా ఉండదా? ద్వితీయోపదేశకాండంలో రాశాడు కదా, నువ్వు తప్పు చేస్తే నువ్వు చేసిన తప్పు ఎంతమంది అనుభవిస్తారు? 3-4 తరాల వరకు వస్తాయి. తండ్రుల దోషం కుమారుల మీదకి రప్పించుదునో చెప్పాడు. ఇంకేమన్నా మారద్దా? అది ఎవడ తరమన్నానా? కావాలంటే మీకు చెప్తున్నాను, ఆదాము తప్పు చేశాడు. ఆ మరణం మన అందరం పంచుకున్నామా? ఇప్పటికీ ఉందా ఈ శరీరంలో మరణం? అయితే నువ్వు చేసిన పాపానికి నరకం మాత్రం నువ్వే అనుభవించాలి. కానీ ఈ శరీరంలో వచ్చే శిక్ష మీ నాన్న చేసింది కూడా నువ్వే అనుభవించాలి. రెండిట్లకి తేడా తెలుసుకోండి. నువ్వు చేసిన తప్పులకి నువ్వు మాత్రమే నరకాన్ని అనుభవించాలి. మీ నాన్న అనుభవించడం, మీ నాన్న వల్ల నువ్వు అనుభవించవు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఉంది, మీ నాన్న చేసిన పొరపాటు పిల్లగా నువ్వు ఈ శరీరంలో అనుభవించాలి ఈ భూమి మీద. ఇప్పుడు తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా ఉండాలండి. నువ్వు అలా వీధిలోకి వెళ్ళావు, ఎవరినో తిట్టావు, పోద్దా అది? ఆ పాపం పోద్దా? నీ పిల్లోడిని పట్టుకుంటుంది. నీ పిల్లోడిని పట్టుకుంటే పోద్దా? నీ పిల్లోడు చేసిన పాపం ఆడపిల్లకు వస్తుంది. ఎంతమంది వస్తుంది? మీ తాత ముత్తాతల దగ్గర నుంచి వస్తుంది. మీరు కావాలంటే చిన్న మాట చెప్తాను. మా తాత ముత్తాతకి బట్టబుర్ర అనుకోండి, వీడు నాకంటే చిన్నోడు తల ఊడిపోద్దాడికి. ఏరా అంటే వాళ్ళ నాన్నకుంది, ఉందా లేదా? వాళ్ళ నాన్నకున్న బట్టతల ఇలాగ వచ్చేస్తుంది. వాళ్ళ నాన్నకి ఏదో ఎక్కడో స్కిన్ ఎలర్జీలు ఉన్నాయి, సేమ్ వచ్చేస్తాయి. రావా? వస్తాయి. షుగరు వస్తాయి, హార్ట్ స్ట్రోక్ వస్తాయి. ఏది తల్లిదండ్రుల నుంచి సంక్రమిస్తుందా లేదా? వచ్చి తీరుతుంది. ఎందుకని శరీరంలో పుట్టిన పురుగు ప్రతి కుటుంబంలోనికి అలాగ వాళ్ళని వస్తుంది. ఇప్పుడు ఈ తండ్రే జాగ్రత్తగా ఉంటే ఈ పిల్లలకి కర్మ వస్తుందా? నువ్వు అలాగెళ్ళో పాపం, ఇలాగెళ్ళో ఆడినో మాట, అలాగెళ్ళి వాణి తిట్టి, ఇలాగెళ్ళి కుతంత్రాలతో నువ్వు బ్రతుకుతుంటే నీ పిల్లలు ఏం బాగుంటారు? ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. అరే నా నోరుంది కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను అనుకుంటావా? ఇది ఎవడు అనిపిస్తాడు చెప్పు? మళ్ళీ అదే నోటితో తీసుకొచ్చి నా బంగారు కొండను ముద్దెడతా వాడికి. ఎవడికి ముద్దెడతా? నీ తరమా? నీ బిడ్డను నువ్వు ఆశీర్వదించడానికి నీకు తరమా? చెప్పండి. దేవుడు ఆశీర్వదించాలా నీ వల్ల వద్దా? అందుకని ఒక తండ్రిగా నువ్వు మంచి పనులు చేయి, నీ బిడ్డలకు వస్తాయి. మా నాన్న మంచోడని చెప్పడానికి ఇంతకంటే గొప్ప సాక్ష్యం ఇంకోటి ఉండదు, గుర్తుపెట్టుకోండి. మా నాన్న నువ్వు ఏదైనా ఉండొచ్చు, నాకు అనవసరం. మా నాన్న నిందించవచ్చు, అబద్ధం ఆడి ఉండొచ్చు, లేకపోతే అదిరా సుదర్శన్ రావు అని అనుకుని ఉండొచ్చు. మా నాన్న మంచోడని చెప్పడానికి సిన్నుబాబే సాక్ష్యం. ఆయన కష్టం మీద అలా నిలబెట్టాడు దేవుడు. ఈ రోజున
నేను ఎవరు? ఒక ఎంఆర్ఓకి అల్లుడిని. ఏమన్నా ఇది నా స్థాయికి కుదురుతుంది అది? చెప్పండి, కుదురుద్దా? అవన్నీ నేను చెప్పుకోను. ఇన్కమ్ ట్యాక్స్ అవన్నీ చెప్పుకుంటే మళ్ళీ వాళ్ళు ఏదో చరిత్ర అంతా చెప్పినట్టు ఉంటుంది. నాకు ఇష్టం లేదు. ఈ రోజున ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ స్థితిలో దేవుడు నిలబెట్టాడంటే దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ సుదర్శన్ రావు. ఆయన పడిన కష్టమే ఈ రోజున ఆ ఫలితాన్ని ఈ రోజున నేను పడుతున్న నా బాధే నా బిడ్డలు రేపు ఆశీర్వదించబడతారా లేదా? దీవించబడాల్సిందే. ఇంకొక ఛాన్స్ లేదు అసలు. అదే అడ్డమైన దరిద్రాలు నేను చేశాను అనుకోండి, కుళ్ళు కుతంత్రంతో బ్రతికాను అనుకోండి, నువ్వు ఒకరోజు ప్రార్థన రాకపోతే నీ బిడ్డ 10 రోజులు రాడు ప్రార్థనకి. వస్తాడా? నువ్వు ఎంత కర్మ అనుభవిస్తున్నావో నీ బిడ్డ అంతకంటే 1000 రెట్లు కర్మ అనుభవిస్తాడని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు నీ బిడ్డ కర్మ కోసమా నువ్వు ఇంత పాపం చేస్తున్నావు? అందుకని ఇంట్లో ఉన్నటువంటి భర్త నా బిడ్డలకి కర్మ రాకూడదని ఏం చేయాలమ్మా? పిల్లల్ని సంకనేసుకుని పరిగెట్టుకుని వచ్చి అటు తిరుగుతుంటే చెల్లిమని కొట్టి వినరా అనాలి. అప్పుడు నీ బిడ్డ ద్వారా వచ్చే సాతాను రాడు, నీ ద్వారా వచ్చే సాతాను రాడు, నీ భార్య ద్వారా వచ్చే సాతాను రాడు. నీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ లైన్గా కూర్చోబెట్టి శ్రద్ధగా విని ఆ మాటల ప్రకారంగా నీ కుటుంబాన్ని నడుపుకుంటే ఎవడైనా టచ్ చేసే దమ్ము ఎవరికైనా ఉంది ఈ ప్రపంచంలో? అందుకని శాపాన్ని భరిస్తున్నాం మనందరం. చిన్నదో ఏదో తలవ పిడికడు అంటాం చూసారా? తలవ పిడికుడు వల్ల ఏమవుతుందంటే ప్రతి కుటుంబము శపించబడుతుందండి. ప్రతి కుటుంబము దేవుడు చెప్పాడు నిశ్చయం. ఇందులో మళ్ళీ మాట తేడా రాదు. దేవుడు ఇంకో మాట మార్చుకోడు దేవుడు. అందుకని మళ్ళీ చెప్తున్నాను, నువ్వు శాపం అవ్వడానికి నువ్వే కారణం, బాధపడతాకి నువ్వే కారణం, వ్యాధి రావడానికి నువ్వే కారణం, రోగాలు రావడానికి నువ్వే కారణం. నీ కుటుంబం శపించబడే స్థితిలో నువ్వే తయారు చేస్తున్నావు నీ కుటుంబాన్ని. పొరపాటున ఎవడన్నా మంచి చేస్తుంటే మంచి అడ్డుకుంటున్నావు నువ్వు ఇంట్లో. పిల్లలకి లేనిపోని నేర్పుతున్నారు తల్లిదండ్రులు. నువ్వు శపించబడిందే కాకుండా నీ పిల్లలు శపించబడుతున్నారు. వాళ్ళు శపించబడిందే కాకుండా వారు తరతరాలు శపించబడుతున్నారు. వాళ్ళకి ఆశీర్వాదం లేదు, నీకు ఆశీర్వాదం లేదు. మొదలకి అందరూ ఏడ్చే బ్రతుకులే. ఇది చాలా భయంకరమైన పాపం మనం చేసుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఇదంతా పాత నిబంధనేనా? మీరు ఒక్కరోజు వస్తే ఇదే చదువుకోండి. కొత్త నిబంధనతో మీకు సంబంధం లేదు చెప్తున్నాను. మీరు ఒక్కరోజు వచ్చినంతకాలం యూదులాగే మీరు పాటించాలి. ముందు మీరు యూదుడు అనే స్థాయి దాటితే అప్పుడు క్రైస్తవుడిగా నీకు విశ్రాంతి దినం అంటే ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు క్రైస్తవుడైతే నాలాటోడికి అయితే ఇప్పుడు ఎన్ని రోజులు విశ్రాంతి అమ్మా? ప్రతిరోజు విశ్రాంతి. మరి ఈ విశ్రాంతి నిజమా ఇంకా అబద్ధమా? చెప్పండి, ఈ విశ్రాంతి నిజమా అబద్ధమా? తల్లి అది భలే పట్టుకుంటున్నారు పిల్లలు. చూసారమ్మా, వాళ్ళకంటే ఎన్ని సంవత్సరాల నుంచి ముందు పుట్టుంటారు మీరు? నాలాంటి బిడ్డలో ముగ్గురిని కానీ వయసుని ఇప్పటికీ ఆ జ్ఞానం రావట్లేదు. చిన్న పిల్లల మీద వీళ్ళు పట్టుకుంటున్నారు వాక్యం. నాకు ఎంత సంతోషం వస్తుందో. ఇప్పుడు యూదుడి స్థాయి నుంచి క్రైస్తవుడి స్థాయికి వచ్చాం. క్రైస్తవుడి స్థాయికి ఎన్ని విశ్రాంతి దినాలు? 7 రోజులు విశ్రాంతే. పులియని రొట్టెల పండగ. ఎన్ని రోజులు? పులియని ఆనాడైతే రొట్టెతో చేశారు, ఈనాడైతే ఏం చేయాలి? నీలో పాపం అనే మలినము లేకుండా, కుళ్ళి కుతంత్రాలు లేకుండా, ఏ విధమైన దేవునికి విరుద్ధమైన భావజాలం నీ శరీరంలో లేకుండా రొట్టెన్న నువ్వుతో ఎన్ని రోజులు చేయాలి? మందిరానికి వెళ్ళి 7 రోజులు చేయాలి. దేంతో చేయాలి? నువ్వు పులుపుగాడు. నీదంతా పులపురం పనిలే. ఇప్పుడు ఇంత పులుపుతో నువ్వు కుదురుతుందా పండగ చేయడానికి? మిగతా ఎవడన్నా కాస్తో కోస్తో తెల్ల రొట్టుగా ఉంటే ఆడికి కూడా అంటుతాను. అందుకని 7 రోజుల్లో పులుపు లేని వాడిగా పవిత్రమైన మనసుతో దేవుని మందిరానికి వెళ్ళాలట. వెళితే మరి కష్టము చీపులు పెట్టుకుని బాధలు బట్టి ఇవన్నీ వెళ్ళాలా వద్దా? వెళ్ళాలి. కానీ వీడు ఎలా ఉంటాడట? ఎలా ఉంటాడు? ఇందులో ఉన్నవాడు ఎలా ఉంటాడు? విశ్రాంతిని అనుభవించాలి కదా, దేవుని మాటలు వినాలి కదా, దేవుని చిత్త ప్రకారంగా బ్రతకాలి కదా. వాడికి ఇప్పుడు రాజమండ్రి వెళ్ళాడు చీపులు పట్టుకుని, వాడు మనసంతా దేని మీద ఉంటుంది? యూదుడైతే చీపుర్ల మీద ఉంటుంది, క్రైస్తవుడైతే దేని మీద ఉంటుంది? దాని మీద ఉండదు. దేని మీద ఉంటుంది? చీపుర్లు అమ్మాలి. ఇప్పుడు ఎలా ఉంటుంది? ఆవిడ వస్తుంది, బాబు
చీపుర్లు ఎంత అని అడుగుద్ది. ఎంత అందంటే నీకు దొరికిందే. చీపుర్లు అమ్మే వాళ్ళకి ఎంత అని అడిగిందంటే చాలు దొరికిందే. వెంటనే 20 ఎక్కువేస్తాం. నాకు ఈ మధ్యన తెలివితేటలు ఎక్కువయ్యి ఎంత అని అడగను. నేను ఎంత అనుకున్నానో అంత ఇస్తాను. ఇవ్వగానే కిట్టదు, ఇంకో 10 ఇవ్వండి అంటాడు అనమాట. ఓహో, ఇదంతా మా నాన్న కొంతమంది దగ్గర నేర్చుకున్నాను. ఒకప్పుడు అలా కాదు, ఎంత అనేవాడిని. ఆడు 120 210 అంటాడు అనమాట. 210 10 ఎక్కించుకో అని 200 ఇచ్చుకోండి తెలియక. ఇప్పుడు ఏం చేస్తున్నాను, నేను ముందే డిసైడ్ అయ్యి అంత ఎందుకు చూడండి ఎంత తెలివితేటలు వచ్చాయంటే నాకు. పుచ్చకాయ కొందామని మొన్న వెళ్ళేసరికి వెళ్ళాను. ఆడు ఖచ్చితంగా నన్ను మోసం చేస్తాడు, నాకు తెలియదు, దాని గురించి అవగాహన లేదు. పుచ్చకాయ కోసేస్తున్నాడు, అలాగంటున్నాడు ఇలాగంటున్నాడు. ఆడు ఒక్కడే ఉన్నాడు. నేను వెళ్ళగానే దొరికేస్తున్నాడు, నాకు అర్థమైపోతుంది. అప్పుడు ఏం చేయనంటే బండి ఆపకుండా ఎదురుకెళ్ళాను, ఇంకా ఏదో పని చూసుకుని వద్దామని. ఈ లోపల వీడి దగ్గరికి ఎవడన్నా వచ్చాక ఖచ్చితంగా నాకంటే తెలివైనవాడు వస్తాడు అక్కడికి, గ్యారంటీ అని నేను నిర్ణయించుకుని ఎదురుకెళ్ళి ఈ లోపల ఆడి దగ్గరికి ఇద్దరు వచ్చారు. వెంటనే నేను వచ్చి ఇలా కొనిదాకా పక్కన నుంచున్నాను. ఎంత ఇస్తాడో, ఎంతకు బేరమాడుతున్నారో, ఏం చేస్తున్నారో తెలుసుకున్నాను. తెలుసుకుంటే నేనైతే అనుకుంటున్నాను పుచ్చకాయ 200 ఉంటుందేమో. అంటే ఇంత కాయలు ఉంటాయి కదమ్మా, 200 ఉంటాయేమో అనుకున్నాను. అనేసరికి ఆవిడ వచ్చింది. ఆవిడ వస్తే అంతే, 100 రూపాయలకి ఇంక తగ్గదంటే తగ్గదమ్మా అన్నాడు. 80 రూపాయలు చేతులు ఎట్టింది. అప్పుడు నేనేం చేయను, డబ్బు ఇచ్చా. అర్థమవుతుందా? లేకపోతే నువ్వు నేను ఎంత ఇద్దునో తెలుసా, 200 ఇద్దును, నేను గ్యారంటీకి ఇద్దును. ఆడికి కూడా గ్యారంటీగా 200కి చెప్తాడు. డబ్బు ఇచ్చాను. డబ్బు ఇస్తే కిట్టదులేండి, ఇది ఆ కాయ కంటే చిన్నదే అని తెలివితేటలు ప్రదర్శించి ఆ కాయ పట్టుకొచ్చాను. కాయ పట్టుకుని వచ్చేసరికి అయ్యో మనకి ఇందులో ఇన్ని తెలివితేటలు ఎలా వచ్చాయని. కానీ అమ్మేవాడికి నిజాయితీ ఉందా? అమ్మేవాడిలో నిజాయితీ లేక ఇప్పుడు ఏం చేయాల్సి వచ్చింది, ఇన్ని చూడాల్సి వచ్చింది నేను. అదే మీ దగ్గరికి వచ్చి ఆడు నిజంగా క్రైస్తవుడు అయితే పుచ్చకాయలు అమ్మేవాడు గుడ్డిదొచ్చి కొన్నా డబ్బుయే, గుడ్డిదొచ్చి కొన్నా డబ్బు కట్టలాగిచ్చి ఇందులో ఎంతో కొంత తీసుకోబావన్నా సరే డబ్బీ తప్ప ఒక్క పావలా కూడా ఎక్కువ తీసుకోడు. ఇప్పుడు వ్యాపారం చేసేవాడు దేన్ని పోలుతాడు? క్రైస్తవుడైతే దేన్ని పోలుతాడు? చీపుర్లు పట్టుకున్నా విశ్రాంతి దినమే, అన్నం తింటున్నా విశ్రాంతి దినమే, మంచినీళ్ళు తాగుతున్న విశ్రాంతి దినమే, ఇంకొకరితో మాట్లాడుతున్న విశ్రాంతి దినమే. ఎక్కడ చూసినా విశ్రాంతినే అనుభవిస్తాడు తప్ప లోక సంబంధమైన మర్యాదను అనుభవించడం. వాడికి ఎక్కడ ప్రార్థన జరిగితే మంగళవారం, శుక్రవారం, ఆదివారం అనే తేడా ఉండదు, టక్మని వెళ్ళిపోతాడు అంతే. విశ్రాంతి పాస్టర్ గారు అందరం ప్రార్థన చేసుకుందామని కానీ టక్మని మోకాలు వేసేస్తాడంతే. ఇంకా రెండో ఛాన్స్ ఉండదు. నువ్వు ఆదివారం అనుకుని ఆదివారం మానేస్తే నీ జీవితం అలా ఉండదు. అందుకని ఎడతెగక ప్రార్థన. ఎడతెగక ప్రార్థన అంటే ఏంటి? బైక్ ఎక్కినప్పుడు, కూర్చున్నప్పుడు, అన్నం తింటున్నప్పుడు ఎక్కడ చూసినా ప్రార్థనే నీ జీవితంలో రన్ అవుతూ ఉంటుంది. ఇది విశ్రాంతి దినమును పోలి ఉంటుంది. ఇప్పుడు నీకు అన్నం తింటావా తినవా? అప్పుడు చెప్పండి, అన్నం తింటావా తినవా? అంటే విశ్రాంతి దినంలో ఎలా తింటాడు? దేవుని ఆజ్ఞలను ధ్యానించుకుంటాడు. రెండవది ముందు వండేసిన దాన్ని తింటూ ఉంటాడు. అంటే పని ఉండదు వాడికి. ఏ పని ఉండదు? తినికి సంబంధించినటువంటి పనిగా ఫీల్ అవ్వడు. అక్కడైతే 6 రోజులు కష్టపడాలి, 7వ రోజునే విశ్రాంతి తీసుకోవాలి. ఇక్కడైతే 7 రోజులు కూడా నువ్వు విశ్రాంతిలోనే ఉండాలి. నువ్వు కష్టంగా చూడవు. అసలు ఏం చూస్తావు? దేవుని విశ్రాంతిలో తినేవాళ్ళగా. ఇప్పుడు నువ్వు 70 రూపాయలు ఇచ్చావు కదా, 70 రూపాయలు కదా పుచ్చకాయ కొన్నావు. నువ్వు క్రైస్తవుడు కదా, ఆవిడ గుడ్డిదైనా, కుంటిదైనా, నడ్డిదైనా, ఆవిడ మాట్లాడిదైనా, తెంగరదైనా నీ వ్యాపారం నీదే, కరెక్ట్గా చేస్తావు అంతే, ఇంకా ఎవ్వడక ఉండదు తను. అప్పుడు ఆ 70 రూపాయలు ఇంటికి తెచ్చావు. ఆడేమో అదే 70 రూపాయల బదులు 200 రూపాయలు ఇంటికి తెచ్చాడు. ఆ 200 రూపాయలు పురుగాడికి ఇంట్లో వాడిని, వాడి పిల్లని, వాడి కుటుంబాన్ని మొత్తం శాపగ్రస్తంగా మారుస్తుంది. ఈ 70 రూపాయలు తెచ్చాడు చూసారు, ఆ 70 అలాగే ఉంటుంది. ఆ 70 ఎవడన్నా వస్తాడు, 70 ఎన్ని 70లో ఇంట్లో ఉన్నాయి. నువ్వు 70 చెప్పినా నెలకి ఒక 20,000 సంపాదించి బీరువాలో పెట్టావు అనుకుందాం. నీ కొడుక్కి తీసేస్తున్నావు, మీ భార్యకి తీసేస్తున్నావు. ఎందుకంటే మీ భార్యకి జ్వరం రాదు ఏమ్మా, నీ కొడుక్కి ఇబ్బంది రాదు,
నీ కొడుకు ఎలాగెళ్ళాడు అలా క్షేమంగా వస్తాడు, నీ కూతురు ఎలాగెళ్ళింది అలాగొస్తుంది. ఎక్కడా కూడా ఇంకొకడు పాడు చేయడానికి కానీ, ఇంకొకడు అబద్ధం చెప్పడానికి కానీ నీ కూతురికి చుట్టూ కంచేస్తాడు దేవుడు. నీ కూతురే అనుకుంటుందేమని మా నాన్న మోసం చేయకూడదు, నా దేవుణ్ణి మోసం చేయకూడదు అనుకుంటుంది. ఇక్కడేమనుకుంటుంది, ఈ శాపం ఉంది కదా, మరి ఇంట్లో ఉన్న 170 రూపాయలు జోలో పెట్టావు కదా, ఆవిడకి అదే డబ్బులు ఇచ్చావు కదా కాలేజీలోకి నువ్వు వెళ్తలేని. ఇప్పుడు ఆవిడ ఆ స్త్రీ నువ్వేదైతే నా కూతురు జాగ్రత్తగా ఉండాలనుకున్నావో ఉండే అవకాశమే లేదు. ఎందుకంటే ఏ రూపంలో ఎందుకంటే ఈ శాపం ఉంది. అదే నీతి కలిగిన 70 రూపాయలతో వస్తే నీ కూతురు ఎంత జాగ్రత్త, 100 మంది చుట్టూ అబ్బాయిలు కూర్చున్నా సరే చెక్కు చెదరడిని అచంచల విశ్వాసంతో తన జీవితం చావనన్నా చత్తదు కానీ తప్పు మాత్రం చేయదు. ఏమన్నా మాట అర్థమవుతుందా? దేనివల్ల వస్తుంది ఇదంతానే? దేనివల్ల వస్తుంది? శ్రద్ధగా విని ఆ మాటల ప్రకారంగా బ్రతికినందుకు వస్తుంది విషయం. నిజమైన విశ్రాంతి నిజమైన విశ్రాంతి అంటే నువ్వు మందిరంలో కూర్చున్నప్పుడేమో అసలు ఎవరితో మాట్లాడకూడదు, ప్రార్థన అంటావు. మందిరంలో ఉన్నప్పుడే బయటకు వస్తే బస్తీ మెసే వాళ్ళు కమాన్ అంటావు. ఇది బయట. ఇప్పుడు క్రైస్తవుడైతే అది కాదు. మందిరంలో ఏ నిష్ట అయితే ఉందో బయటకు వచ్చాక కూడా అదే నిష్ట, అదే నోరు, అదే జాగ్రత్త. ఇప్పుడు ఎన్ని రోజులు విశ్రాంతిడికి? ఎన్ని రోజులు? వారం రోజులు. ఎన్ని రోజులైనా ఈ విశ్రాంతిలోనే ఉంటాడు, ఎన్ని రోజులైనా నీతి తప్పడు, ఎన్ని రోజులైనా అదార్థంగా ఉంటాడు. వాళ్ళ ఇంట్లో వాడి యొక్క డబ్బు ఏమవుతుందమ్మా, గిన్నె నిండి పొర్లిపోతూ ఉంటుంది. దీవెనలు వర్షం ఉంటుంది, బిడ్డకు జ్వరం రాదు, బిడ్డకి హాస్పిటల్కి వెళ్ళే ఖర్చు లేదు. ఎవడో అటు 10,000 మంది కూలిపోని, ఇటు 10,000 మంది కూలిపోని, నీ కూతురు మాత్రం జడ్జగా డ్యాన్స్ వేస్తూ ఉంటుంది ఇంట్లో. ఎందుకని? నీకు ఆ కాపుదల ఉంది. నువ్వు దేవుడు చెప్పిన పని చేస్తున్నావు కనుక నీ బిడ్డలను కాపాడే దేవుడు ఎలాగుంటుంది? ఫలించు ద్రాక్షవల్లి నీ భార్య ఏంటిది? అంజూరపు చెట్టు చిగురు వలె, ఖర్జూరపు మోగు వలె నీ జీవితంలో దేవుడు అద్భుతమైన ఆశీర్వాదాలు ఇస్తాడు. అసలు నీ కడుపు పండకపోవడం ఉండదండి. అరే ఇది లేదురా అన్న గొడవ ఉండదండి. ఎందుకని? విశ్రాంతి దినంలో ఉండదు. విశ్రాంతి దినంలో ఏదంటే తింటాడా? తినగలడా? తినలేడా? కాలు మీద కాలు వేసుకుని ఏంట్రా విశేషాలు, ఎలా ఉన్నారు మన ఇంట్లో అందరూనే అన్నట్టుంటుంది అనమాట. విశ్రాంతి దినం అంటే ఏదైనా కాలు దగ్గరికి వస్తుంది. అలా నీ దగ్గరికి కాలు దగ్గరికి రప్పిస్తాడా దేవుడు? రప్పించడా? రప్పిస్తాడు. నీ బిడ్డలు బాగుంటారు, నీ కుటుంబం బాగుంటుంది, నీ వ్యాపారం బాగుంటుంది, నీకు ఆరోగ్యం బాగుంటుంది. ఆఖరికి నువ్వు ఎటు వెళ్ళినా ఆదమరిచి రోడ్డు మీద వెళ్ళినా సరే స్టీరింగ్ తిప్పుకుని లారీ ఓడి పోతాడు చెరువులోకి. అర్థమవుతుందా మీకు? స్టీరింగ్ తిప్పుకుని నువ్వు తప్పు చేస్తున్నా సరే రోడ్డు మీద ఏదో ఆదమరిచి అలాగే వెళ్తున్నావు అనుకో, ఇప్పుడు ఇంతకీ మామూలుగా అయితే ఎవరికి వద్దాలి? నీకు దెబ్బ తగలాలి. కానీ లారీ ఓడి తిప్పుకుంటాడు పక్కకి, అరే అని లారీ ఓడి లేపుతాను. అర్థమవుతుందా? అలా దేవుడు నీ రాకపోకలు యందు నీకు తోడుగా దేవుడు నిలబడతాడు. నువ్వు చేస్తున్న వ్యాపారాన్ని దీవిస్తాడు. నువ్వే అనుకుంటావు ఇదేర్రా తెచ్చిన డబ్బులు తెచ్చినట్టే ఉన్నాయి, మిగులును. నువ్వు తెచ్చుకున్న డబ్బులు మిగిలితాయని ఉన్నది దేవుని వాక్యంలో. నువ్వన్నీ చేసేసుకోగా నీకు మిగులుతుంది. ఇప్పుడేమి తగులుతుంది, మిగలదు. అన్నీ తగిలే పనులే, మిగిలే పనులు ఉండవు. బాగా ఒరే 3 లక్షలు రా, అకౌంట్లో 3 వచ్చాయి, 4 వచ్చాయి, 5 వచ్చాయి, ఇంకా పర్లేదు మనకేటి రానగానే 6 లక్షల ఖర్చు. 6 లక్షల ఖర్చు. కిడ్నీ ఎడమ వైపున ఉబ్బిందంట, దాన్ని కొంచెం నొక్కాలంట అని ఆడేమంటాడు, అర్జెంటుగా 3 లక్షలు కట్టి అంటాడు. ఏం చేస్తావు? చచ్చిపోతావా? తెచ్చిన డబ్బులు కడతావా? కట్టాల్సిందే. ఇంక నో ఛాన్స్. దేవుడు లేడు, అవకాశం ఇవ్వలేదు. ఇక్కడ ఇవ్వలేదు. ఇక్కడ ఇస్తే నీకు అక్కడ జరుగుద్ది, ఇక్కడ ఇవ్వకుండా నీకు అక్కడ జరుగుద్ది. ఎవడ వల్ల అవ్వదు. ఆడేం చేస్తాడు? అంతా ఆపరేషన్ చేసి 2 కత్తిరి లోపల తెచ్చి కుట్లు కుట్టేస్తున్నాడు. ఆపరేషన్ చేసి కత్తిరి లోపలెట్టి కుట్టేస్తున్నాడు. నీకు ఇది శాపం కాకపోతే ఇది నీకేం మంచిది? మంచి చేద్దాం అనుకున్నవాడు కూడా చెడ్డ చేస్తున్నాడు నీకు. ఇక్కడైతే చెడ్డ చేద్దాం అనుకున్నవాడు కూడా మంచి చేస్తాడు నీకు. చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరచండి. ఎందుకంటే ఒక సేవకుడు నీకు అన్యాయం చేద్దామని నిన్ను శపించాలని చూస్తే శపించగలిగాడా? బిలాము శపించగలిగాడా? ఆడి తరమా ఎవడన్నానే? నీ దేవుడు నీకు ఆశీర్వాదం ఉంటే ఎవడ తరం కాదు నిన్ను శపించడానికి. కాబట్టి
నేను అందరికీ చెప్పేది ఒకటే. కాబట్టి విశ్రాంతిలో ఉండాలి మనం. క్రైస్తవుడు అయితే ఈ బెంచ్ మీద కూర్చున్నా, ఇంట్లో కూర్చున్నా, పిల్లలతో మాట్లాడుతున్నా, రాజకీయాల్లో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, ఎందులో ఉండాలి నువ్వు? విశ్రాంతిలో ఉండాలి క్రైస్తవుడైతే. అదే యూదుడైతే ఏం చేయాలి? వారం రోజులు నీ ఇష్టం, 7వ రోజు మాత్రం నీతి, చాలా భక్తి, చాలా మామూలు భక్తి కాదు. అది అయిపోగానే నీ ఇష్టం. ఆ ఇష్టం ఆ ఒక్కరోజు నిష్ఠగా ఉంటే చాలు, నీ జీవితాన్ని ఆశీర్వదిస్తానన్నాడు. ఇక్కడ ఎన్ని రోజులు ఉండాలి? వారం రోజులని. ప్రార్థన పెట్టానంటే చాలు, తక్కువని వెళ్ళి కూర్చోవాలి. లేదా తిరగబడిపోయిందే జీవితం, తిరగబడిపోయిందే, ఇంకేముండదు. ఇంకా పిల్లలోనో పాపలోనో ఎక్కడో వస్తుంది మొత్తం మొదలు ఇబ్బంది. ఎందుకంటే దేవుడు చెప్పాడు, నువ్వు క్రైస్తవుడు అయితే, క్రైస్తవుడు అని పెట్టుకోకుండా నువ్వేదో వేసుకో, నీ ఇష్టం. నేను క్రైస్తవుని కదరా, నేను జైనుణ్ణి, నేను బౌద్ధుణ్ణి, లేదా నేను ఇంకొకడిని అని పెట్టుకో. నీ జోలికి ఆయన రాడు, ఆయన జోలికి నువ్వు రాకు. కానీ క్రైస్తవుడు అయితే మాత్రం విశ్రాంతి పాటించాల్సిందే. క్రైస్తవుడు అయితే మాత్రం, యూదుడు అయితే మాత్రం వారంలో 1 రోజు చేయాల్సిందే. క్రైస్తవుడు అయితే 7 రోజులు చేయాల్సిందే. ఏమా అర్థమవుతుందా? క్రైస్తవుడికి యూదుడికి తేడా. అయితే మీరు అందరూ యూదులే కనుక, యూదులైతే 1 రోజు వస్తున్నారు కనుక మీరు ఎప్పటికి వస్తారో క్రైస్తవులుగా నాకు తెలియదు. మీరు రావచ్చు, రాకపోవచ్చు. మీరు ఇక్కడే బతుకుతున్నారనుకోండి, ఇక్కడే దేవుడు అలా ఉంటాడు. ఏ రోజు వస్తావో క్రైస్తవుడుగా ఆ రోజే పరలోకానికి వెళ్తావు. ఇప్పుడు ఇందాక చెప్పింది కదా చెల్లెళ్ళు, ఏమని చెప్పారు? ఈ విశ్రాంతి కూడా నిజమా? కాదు, ఇంకొక విశ్రాంతి ఉంది మనకి. అదే ఇప్పుడు ఇందాక హెబ్రీలు రాసిన పత్రిక చదివాను. ఆ విశ్రాంతి ఎప్పుడు? దేవుని దగ్గర కూర్చునే విశ్రాంతి. అది దేవుని దగ్గర కూర్చుని దేవుని ఆస్తిలో, దేవుని ఐశ్వర్యంలో, పరలోక రాజ్యములో మహిమ శరీరంతో కూర్చునే విశ్రాంతి. ఇంకా ఆ విశ్రాంతి వచ్చిందా, ఈ ప్రపంచమే నీది. దీనికి పడిపోతాడు, దెబ్బ తగులుతుందనే గొడవ లేదు. ఇంకా ఇలా మెట్టి మించి పడిపోతాం కూడా ఉండదు. ఇంకా అలా వెళ్ళిపోతూ ఉంటాం, అంతే, ఇలా వచ్చేస్తూ ఉంటాం. నీకు అంత ఎంత సుఖం అంటే, ఇప్పుడు మనం ఉన్నామనుకోండి, కాలు జారింది అనుకోండి, నెత్తి చిదిగిపోద్ది. రేపు చిదిగిపోద్దా, నొప్పొద్దా, బాధ వస్తుందా, ఆకలేస్తుందా, అన్నం లేదనే గొడవ, లేకపోతే నాకు తిండి లేదన్న గొడవ, నీ పిల్లలు ఏడుతున్నారనే గొడవ, నీకు ఏడుతున్నారనే గొడవ. అబ్బబ్బా, ఆ విశ్రాంతి అంత అద్భుతమైన విశ్రాంతి అది. యేసు ప్రభు ఎలాగుంటాడో అలాగుంటావు. ఏమ్మా, దేవుడు ఎలాగుంటాడో అలాగుంటావు. దేవుడికి ఏ ఆస్తి ఉందో అలా ఉంటావు. దేవుడికి ఆస్తి ఉంటే నువ్వు లెక్కెట్టగలవా? నీ జీవితం ఎలా మారిపోద్ది చూడు. ఎందుకని? ఇక్కడ దీవించేస్తున్నాడు దేవుడు, ఇక్కడ యూదుడుగాను నిన్ను దీవిస్తున్నాడు. ఒకరోజు వెళ్ళి జాగ్రత్తగా ఆ మాటలు విని ఆ మాటల ప్రకారంగా బ్రతికితే, ఇక్కడ క్రైస్తవుడుగాను దీవించేస్తున్నాడు. ఏమ్మా, ఆ మాటల ప్రకారంగా జీవించి ఆ మాటల ప్రకారంగా బ్రతికితే. అలాగే ఇంకా ఈ రెండు చూస్తే యేసు ప్రభు, ఇప్పుడు టైం లేదు, చాలా టైం అయిపోతుంది. ఇప్పుడు హెబ్రీ రాసిన పత్రిక 9-10 అధ్యాయాలు చదివితే యేసు ప్రభు వెళ్ళాడట, అది పట్టుకుని వస్తాడట. రేపు పట్టుకుని వచ్చిన ప్రతి ఒక్కడి మీద జల్లితే అలాగే వెళ్తాడట. అబ్బా, ఇంకా దీవెన మామూలు దీవెనలు కాదమ్మా బాబు. ఆ దీవెన ఈ ప్రపంచం అంతా చూసి ఏడుతుంది. నరేంద్ర మోడీ గారు ఏడుతాను నిన్ను చూసి. చిచ్చి, నేను అనవసరంగా ప్రధానమంత్రి అయ్యి ఈ ప్రధానమంత్రి అవుతామే గొప్ప అన్నాడు. మా నాన్న ఇదే చెప్పాడు, మా అమ్మ ఇదే చెప్పింది, మా తాత ఇదే చెప్పాడు, మా ముత్తాత ఇదే చెప్పాడు, నా చుట్టుపక్కల అందరూ ఇదే చెప్పారు. అరే ఇది కొన్ని రోజులేరా బాబు, నా జీవితాన్ని ఇలా తగలేసుకున్నానని ఒకరోజు మోకాలు వేసి నరేంద్ర మోడీ గారు అంటారు, ఏ జీవితాన్ని పోగొట్టుకున్నాను రా అని ఏడుస్తారట. ప్రతి మోకాలు ఆయన నామం పేరట వంగుతుంది. వాళ్ళ జీవితం కావాలని మీరు ఇక్కడ ఏదో అనుకుంటున్నారు. కాబట్టి సరే, చాలా విషయాలు ఉన్నాయి అక్కడ, అయినా టైం లేదు కనుక మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, బిడ్డలందరూ మీ కుటుంబంలో ఏ డోరు ఓపెన్గా ఉండకూడదు. డోర్ అంటే ఏంటి? ఇక్కడ మీ బిడ్డలు, భర్త రాకుండా, భార్య రాకుండా ఏదో ఒక డోర్ తీసుందా కుక్కెళ్ళక తప్పదు. భార్య, భర్త, పిల్లలు అందరూ ఎక్కడ ఉండాలి? ఆదివారమేనా? ప్రతిరోజు. ఎప్పుడు ప్రార్థన అంటే అప్పుడు ఉంటే నీ ఇల్లు బాగుంటుంది. లేదు, ఒక డోర్ ఓపెన్ చేసావనుకో, ఏ వార్త వినాల్సి వస్తుందో విను. అందుకనే ఇంటికి తాళం వేసానో లేదని ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి బస్సు ఎక్కడానికి వెళ్ళాక కూడా, అరే బీరువాకి తాళం వేసానో లేదా అని నీకు డౌట్ వస్తే ఏం చేస్తావు? అక్క ఇక్కడే ఉండు, నేను పరిగెట్టుకుని వెళ్ళి ఒకసారి బీరువాకి తాళం వేసాను లేదు, ఎందుకంటే బంగారం 2 కాసులు అందులోనే ఉంది.
అది కానీ తాళం వేయకపోతే ఏమో ఈ తాగుపోతాడు అక్కడ పట్టిపోతాడో, లేకపోతే ఇంట్లో ఏమైపోద్దో, అయ్యి బాబోయ్ నేను వెళ్ళి పరిగెట్టుకొచ్చేస్తానని అక్కడి నుంచి పరిగెట్టుకొచ్చి బీరువా 4 సార్లు ఊపి తాళం 3 సార్లు గెంటి అంత జాగ్రత్త పడతావు ఇంట్లో ఉన్న ఇంత బంగారపు ముద్ద కోసం. నీ జీవితం కోసం, నీ ప్రాణం కోసం, నీ కొడుకు రాలేదో, నీ కూతురు రాలేదో, నీ బిడ్డలు రాలేదో చూసుకోవా? వాడి వల్లే తగలడిపోద్ది ఇల్లు అనే సంగతి నీకు తెలియట్లేదా? మళ్ళీ పైగా చెప్తావు, పెద్దోడా తాళం కింద ఉంటుంది, ఏమ్మా కూర ఏమో దాని మీద పెట్టాను, ఆ వేపుడు తినేసాక చారు వేసుకుని ఆమ్లెట్ వేసుకుని అన్నీ అక్కడ పెట్టాను, మూతేసి పెట్టాను, చప్పగా తిని ఈ ఇంటికి దరిద్రం తెచ్చేయి అని చెప్తావు. నువ్వు చేసే పనులు ఇవి ఎందుకని? ఆడి నెలాఖరికి ఓ 10,000 నీకు తెస్తే చాలు, ఆడు చచ్చిపోయినా పర్లేదు, నువ్వు చచ్చిపోయినా పర్లేదు. ఒరే నువ్వు కర్మ, ఓ మెతుకుంటే తిందాం, లేకపోతే మెతుకుని 2 ముక్కలు చేసుకుని తిందాం, నడరా బాబు, నీ దరిద్రం వల్ల ఈ కుటుంబం అంతా పాడైపోద్ది, నడరా అనే తల్లిదండ్రులు ఉన్నారా? ఆడు ఫ్లెక్స్ కడతంటే అని నువ్వు ఫ్లెక్స్, ఇప్పుడు ఆ ఫ్లెక్స్ ఎంత కర్మ తెస్తుందో ఇంటికి తెలుసా మీకు? దీని మరి ఎంత కష్టం తెస్తుందో తెలుసా? ఇవన్నీ శాపాలు మీ పిల్లలకి, గుర్తుపెట్టుకోండి. ఏదో రోజున విందు కానీ ఏదో ఒక రోజున వార్త వినేదానికి సిద్ధంగా ఉండు. నేను చెప్తున్నాను ఈరోజు ఎప్పుడొకప్పుడు వింటావు, విని తీరాల్సిందే, చిన్నదో పెద్దదో వినాలంతే, విని తీరాలి. ఎందుకంటే ఈ మాట అబద్ధం కాదు. ఆకాశము భూమి గతించిపోయినా కానీ ఈ మాటలో ఒక పొల్లైనా పోదు, బైబిల్ చెప్తుంది. ఈరోజు నీకు 10 లక్షలు వచ్చి ఉండొచ్చు, ప్రార్థనలు మానేసి ఉండొచ్చు, నీకు బాగా కలిసి వస్తుందని భ్రమపడుతున్నావు, మొత్తం పోతే ఏమి ఉండదో నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఒకరోజు దీని అంతటికి శిక్ష తప్పదు. మీ నాన్న చేసిన తప్పు మీ పిల్లలు అనుభవించాల్సిందే, నువ్వు చేసింది నీ పిల్లలు 4 తరాలు అనుభవించి తీరాల్సిందే ఏదైనా సరే. కాబట్టి దయచేసి చెప్తున్నాను, ప్రార్థన మానే సాహసం చేయకండి, దేవుని మందిరంలో మాట్లాడే సాహసం చేయకండి. దయచేసి చెప్తున్నాను, మీరు మీ మీదకు శాపం తెచ్చుకోకండి. అలా తెచ్చుకుని ఎంతోమంది భక్తులు సర్వనాశనం అయిపోయారు. వినయం కలిగినప్పుడు హిజ్కియా అద్భుతం, దేవుని సేవకుడు చేయాల్సిన పని ముట్టినందుకు కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. మిరియాము తెచ్చుకుంది కుష్ఠరోగం. ఎంతమంది జీవితాలు సర్వనాశనం అయిపోయాయి బైబిల్లో ఒకసారి మీరు చూడండి. ఎవడు ఎంత స్థాయిలో ఉండాలో అంతే, ఏం చేయాలో అంతే, దేవుడు నీకు నియమించిన స్థాయే అంతే. ఇంక నువ్వు అటు జరుగుతగలేదు, ఇటు జరుగుతావు. నేనైనా అంతే, ఎవడైనా సరే ఒళ్ళు కొవ్వెక్కిందా నాకైనా తిరగబడాల్సిందే ఎవడైనా. కాబట్టి తప్పులు చేయడం సహజం. మనకి ఏదైనా తప్పులుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాల్సింది, ఇంటికి వెళ్ళిపోండి, తలుపు వేసుకోండి, ఏడండి అంతే. ప్రభు ఏడ్చి, ప్రభు నేను గడ్డి తిన్నాను, ఇలా చేశాను, నన్ను క్షమించు. ఎందుకంటే ఇది కనుక నా మీద మోటు ఉంటే నా బిడ్డకి మంచిది కాదు, నా కుటుంబానికి మంచిది కాదు, నాకే మంచిది కాదని ఇది ఏ రోజున ఏ వార్త వినాల్సి వస్తుందో అని దావీదు ఏం చేశాడమ్మా? 51వ కీర్తనలో లోపలికి వెళ్ళిపోయి కన్నీటితో ఏడిస్తే, ఆ కన్నీటితో పడక తేలిందంటే దాని అర్థం అంతగా ఏడ్చాడు, అంతగా పశ్చాత్తాపడ్డాడని అర్థం. తెల్లారిసరికి దేవుణ్ణి ఒప్పించుకున్నాడు, దీవించబడ్డాడు. నేనైనా అంతే, ఏ తప్పు నేను చేశాను అనుకోండి లోపల పోతామే, ఇంక వేరే అవకాశం లేదు. ఇంకా ఈ పాపం ఉందా ఏదో ఒక వార్త వినాల్సి వస్తుంది. దుర్దినములు సంభవింపక మునిపే, నాకే ఎందుకు వచ్చిందిరా ఈ కర్మ అనుకొనక మునిపే నీ సృష్టికర్త అయిన దేవుని మాటను స్మరణకు తెచ్చుకొనుము. గుర్తుపెట్టుకో, ఈరోజు అలాంటి ధన్యత నేను ఈ మాట చెప్పబోదును. అదే చాలా లైట్గా ఉంటుందన్నమాట మనకి. ఇదిగో నా భార్యకి బాగాలేదు, నా కొడుకు బాగాలేదు, అప్పు తెచ్చాను, మళ్ళీ తీర్చేస్తానులేండి ఏదో రకంగానే. అరే రే చీపుర్లు అమ్ము రావలేదు, అరే రే చెయ్యి నొప్పెట్టేసింది, అరే రే కుర్రోడు నా మాట అంటలేదు, అరే రే కుర్రోడు ఫెయిల్ అయిపోయాడు, అరే రే మా అబ్బాయికి వెళ్తుంటే యాక్సిడెంట్ అయిందంట, కాలు నొప్పెడేసిందంట. ఇవన్నీ వింటుంటే మీకు ఏమనిపిస్తుందో కానీ నాకు మాత్రం అనిపిస్తుంది ఎందుకు ఈ కర్మ అనిపిస్తుంది. ఆడు బయటోడు చెప్పాలి ఈ మాటలు. క్రైస్తవుడు కాదండి చెప్పాల్సింది, క్రైస్తవుడు చెప్పకూడదు. ఇది మీ నాన్న చేసిన పాపమో, మీ అమ్మ చేసిన పాపమో, మీ కుటుంబం చేసిన పాపమో, మీ తాత చేసిన పాపమో. ఆనాడు బాగానే పోయాడు, ఆడు చుట్టంటిచ్చి. అర్థమవుందా? ఎవడో అంటించేసి బాగానే పోయాడు, వాడు చేసిన పాపం అంతా ఈరోజు నా బిడ్డలకి ముత్తేస్తుంది ఇలాగా. ఇప్పుడు మరి కొడుకు ఏం చేయాలి? అది తగ్గాలంటేనే ఏం చేయాలి? ప్రభు మా నాన్న చేసిన దానికి నేనేమి చేయలేను అయ్యా,
దయతో క్షమించి నా కుటుంబాన్ని శాపం నుంచి విముక్తుని చేయి. నీ మాట వింటాను, నీ మాట ప్రకారంగా నడుచుకుంటాను, నీ మాట ప్రకారంగా నా బిడ్డలను నడిపిస్తాను, నాకు ఈ శాపం నుంచి విముక్తిని చేయని అడగాల వద్దా? అడగాల? అడగో. నువ్వేదో తీసేసుకుంటాక నీ ప్లాన్ చేస్తూ ఉంటావు. నీ తరమా శాపం తీసుకోవడం? ఎవడి వల్ల అవ్వదు, అవ్వనేరదు. కాబట్టి దేవుని దగ్గర ఒప్పుకోండి, దేవుని దగ్గర ఏడవండి. అప్పుడు మీ నాన్న చేసిన పాపం పక్కకి గెంటుతాడు దేవుడు. నేను ఎప్పటికీ దానిని గుర్తు చేసుకోను అన్నాడమ్మా. నేను ఎప్పటికీ గుర్తు చేసుకోను, ఇంకా వదిలేయి అన్నాడు. యేసు ప్రభు రక్తములో కడగబడిన నీవు ప్రతి దాంట్లో నుండి విడుదల పొందుతావు. అప్పుడు నీకు నూతనమైన జీవితాన్ని, చక్కటి ఆశీర్వాదాలను దేవుడు నీకు ఇస్తాడు. కాబట్టి ఈ కూడుకుని ఏర్పాటు చేసుకున్న నారాయణ గారికి చెప్తున్నాను, మీ జీవిత కాలంలో ఎప్పుడూ ప్రార్థన మానకండి. నీ బిడ్డలను మాననివ్వకండి, మీ సతీమణి గారిని మాననివ్వకండి. వెళ్ళడం ఒకటే కాదు, ఆజ్ఞలు గుర్తుపెట్టుకోండి. వెళ్ళడం, శ్రద్ధగా వినడం, శ్రద్ధగా మాటలను అనుసరించటం, ఈ మూడు మీ ఇంట్లో జరిగితే ఇంక ఈ తరం కాదు ఎవడు కూడా నీ ఆశీర్వాదాలు ఆపడం. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ దీవెనే, ఏం మాట్లాడితే అది దీవెనే. నువ్వు పట్టుకున్నదంతా బంగారమే. ప్రతి విషయంలో దేవుడు నేను ఆశీర్వదిస్తాడు. నీ చెయ్యే శాపగ్రస్తమైన చెయ్యి అయితే నీ చెయ్యే నాశనం చేస్తుంది. చూసుకోండి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు బాగున్నాను అనుకుంటున్నారు, బాగు కాదు అది. ఎప్పుడు ఏదో వినాల్సి వస్తుంది. ఆ వినే రోజు మీకు రాకూడదనే ఒక తండ్రి స్థానంలో చెప్తున్నాను. మీకు ఎలా చెప్పానో నాకు నేను అలా చెప్పుకుంటున్నాను. అందుకని మా ఇంట్లో ప్రతిరోజు ఇదే. తేడా వస్తే ఊరుకోను, ఏదో రకంగా ప్రయత్నం చేస్తాను. నాలో తేడా ఉంటే లోపలికి పోతాను. ఎక్కడికి లోపల పోవడమంటే గదిలోకి పోతాను. ప్రభువా ఇది క్షమించు, ఇది క్షమించు. ఇదిగో పొరపాటున ఇలాగ నా భార్యని ఇలాగ నేసిన కోపంలో, అరే ఈ పాపం నా మీద ఉండకూడదు, నా మీద ఉంటే పర్లేదు, నేను పోతాను, నా బిడ్డలు పోతారు. అప్పుడు ఆ ప్రార్థన చేసుకున్న తర్వాత వచ్చి నా కూతుర్ని ఎత్తుకుంటాను. ఎత్తుకుని, నీ మీద శాపం తీసేసాడమ్మా మీ డాడీ, శాపం తీసాడు, ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఆడుకో అంటే ఆ సెటిల్ పెట్టట్టుకుని అలాగేలాగా ఆడుతుంటే కిటికీలోని చూసి సంతోషిస్తాను. ఎందుకని నా కూతురికి ఏమవదు, ఇంకా నా కూతురికి ఏమవదు, ఆడుకుంటా చక్కగానే. లేకపోతే నేను ఏదో పాపాలు చేసుకుంటూ పోతే, నా కూతురు కింద అడిపోతే, మోకం తగిలేస్తే ఎవడండి ఈ బాధ? ఎవడనిపించాలి? నేను అనుభవించాలి. అందుకని నా కూతురు నిశ్చంతంగా, నా కొడుకు నిశ్చంతగా, హ్యాపీగా, సంతోషంగా ఉండి ఆడు బాగుండాలనుకుంటే నేనేం చేయాలి? బయటికి వెళ్ళి ఏ దరిద్రము నా మీద వేసుకుని రాకూడదే. దానికోసం నీ నోరు కంట్రోల్లో ఉండాలి, దానికోసం నీ బుద్ధి కంట్రోల్లో ఉండాలి. దేవుడు చెప్పినట్టుగా నీ జీవితాన్ని మార్చుకోవాలి. ఈరోజు బాగున్నాం అనుకున్నా ఏ బాగు కాదండి. మీరు అనుకోకండి, రాజులే సామ్రాజ్యాలే కూలిపోయాయి, రాజులే కూలిపోయారు. అలెగ్జాండర్ ది గ్రేట్ దోమకాటుతో చచ్చిపోయాడు. ఏమా హిట్లర్ పోయాడంతే. ఏమా ప్రపంచంలో ఉండేటువంటి నియంతలందరూ కూడా దెబ్బ కూలిపోయారు. ఎవ్వడు ఆడికంటే గొప్పలు మనం. ప్రపంచం గడగడలాడేసిన నియంతలు ఎంతోమంది కూలిపోయారు. బైబిల్లో కూడా హిజ్కియా ఎంత గొప్పవాడు, నెబుకద్నెజర్ ఎంత గొప్పవాడు. వాళ్ళ సామ్రాజ్యాల ముందు మనం ఏమాటి వాళ్ళం, మన బ్రతుకులేపాటివి. వాళ్ళ కత్తికి కనీసం దుమ్ముకు కూడా సరిపోం మనం. అంతటి గొప్ప మహారాజులే గడ్డి మేయించాడు దేవుడు. నువ్వు నేను ఆఫ్టర్ ఆల్ మనమెంతటో మన బ్రతికెంత. కాస్తుంటేనే మనం పట్టుకోలేకపోతున్నాం మనం. అందుకని తగ్గించుకోండి, దేవునికి ఇష్టంగా బ్రతకండి. ఏ శాపం ఈ రోజు నుంచి మన ఇంటికాడ ఉండకూడదంటే ఏం చేయాలి చెప్పండి అందరూ? ఉండకూడదంటే ఏం చేయాలి? ముందు వెళ్ళడం గుర్తుపెట్టుకోండి. ఎక్కడ వింటావు నువ్వు? వెళ్ళాలి. శ్రద్ధ అంటే గుర్తుపెట్టుకోండి. శ్రద్ధ అంటే ఏంటి? ఉండరా ఒకసారి ప్లీజ్ వెయిట్. ఏదో అన్నాడు రా. ఇలాంటి అస్సలు మందిరంలోకి వెళ్ళినప్పుడు నువ్వు సీఎం అయినా సరే అక్కడికి ఏమైపోవాలి? ప్యూన్ అయిపోవాలి. గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎవడమైనా సరే మెట్టు కింద వదిలేసి ఏమైపోవాలి? చిన్న పిల్లోడు అయిపోయి నేను తండ్రిలా కనపడాలి, నా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడని తెలియాలి, నేను మాట్లాడే మాట దేవుని మాట అని గుర్తుపెట్టుకోవాలి. గత చిన్న బావులా చూసావంటే అక్కడే పోద్ది నీ జీవితం. నేను పెద్ద పొగరుతో నేను చెప్పకూడదు, దేవునికి లోబడే నేను చెప్పాలి. అర్థమవుతుందమ్మా? మెట్టు కింద ఏమవ్వాలి? నువ్వు చిన్నపిల్లడు అయిపోయి పైకి ఎక్కాలి. నేను ఏమీ లేనురా, అందరికంటే ఈ చర్చిలో నేనే అందరికంటే పనివాడిని అనుకుని ఎక్కాలి పైకి. ఎక్కితే అప్పుడు శ్రద్ధగా నువ్వు మాటలు వింటావు. నీకు పొగరు ఎక్కువైపోయింది అనుకో, ఎవడ మాట వినవు. ఇంకా
విన్నెవడో ఇంకెందుకంటే నీ బుద్ధి బాగాలేదు కాబట్టి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది తేడా. కాబట్టి ఏం చేయాలమ్మా, ఒక మాట ముగించేస్తున్నా. మెట్టి దగ్గర ఏమైపోవాలి నువ్వు, ఆ మట్టి నేను ఒకటే అనుకో, అంత తగ్గించేసుకో, వెళ్ళిపో లోపలికి. ప్రార్థన అయ్యేదాకా నీకు టైము, నీకు అనవసరం, నీ కర్మ తెచ్చుకోకు. నాకేమన్నా సరదా ఏంటి గొంతు బాగొట్టుకోవడానికి. దేవుడు నీ బుద్ధి బాగుంటే నేను ఏమో చూసుకుంటాను తర్వాత. టైము ఏదో నీ కర్మ మీద ఆధారపడి ఉంటుంది. అసలు నీకు ఇంత భక్తి ఉంటే నీకు అసలు టైమే చూడవు. వెళ్ళావు, విను చక్కగా ఏం చెప్పాడో పట్టుకో, పాయింట్ పట్టుకో, నీ పిల్లలకు తెచ్చుకో, మేతదే నీకు మీ పిల్లలకి వెయ్యి, కాకి పిల్ల తెచ్చినట్టు ఏయ్, వాళ్ళని కూడా అలా తయారు చేయి, ఇద్దరిని తయారు చేయి. నీ పిల్లల్లోంచి వస్తాడు సాతాను, వాడు తరం కాదు. నీ కుటుంబంలోంచి నీ భార్యలోంచి వస్తాడా, వాడు తరం కాదు. ఇంక దేటు దారి లేకపోతే ఏం చేస్తాడు, ఇంటి ప్రహారీ ఉంటే ఎక్కడికి వెళ్తాడు, ఏ వైపు నుంచి ఎక్కుదామన్నా దారి మూసేస్తే ఆడి వల్ల అవుద్దా, అవదు. అందుకని ఇంటిని ప్రొటెక్షన్ చేసుకుంటున్నాం. యోబు ఇంటి చుట్టూ ఏమేసాడంట దేవుడు, కంచేసాడంట. ఇంక కంచేస్తే ఆడ తరమా దాటుతాడికి. అలాంటి ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు. ఇది వారానికి ఒకసారి వెళ్ళే పద్ధతి. యూదుడు అయితే, క్రైస్తవుడు అని చెప్పుకుంటే మాత్రం ఇదే నిష్ట ఎన్ని రోజులు ఉండాలి, వారం అంతా ఉండాలి. అర్థమవుతుందా? వారం అంతా ఉంటే నువ్వు మళ్ళీ ప్రభు సన్నిధిలోకి వెళ్ళిపోతావు పరలోకంలో. అప్పుడు మహిమ శరీరం అంటే యేసు ప్రభు లాంటి శరీరం వచ్చేది. యేసు ప్రభు ఏ కలర్లో ఉన్నాడు తెలుస్తుంది రేపు. ఇక్కడ ఇందులో నల్లగున్న వాళ్ళు ఉన్నారు, తెల్లగున్న వాళ్ళు ఉన్నారు, పొట్టోళ్ళు ఉన్నారు, పొడుగోళ్ళు ఉన్నారు, లేనోళ్ళు ఉన్నారు, ఉన్నవాళ్ళు ఉన్నారు. రేపు యేసు ప్రభు ఎలా ఉన్నాడో నువ్వు అలాగే ఉంటావు. అప్పుడు ఆ కలరు, ఆ హైటు, ఆ వెయిట్, ఆ డ్రెస్ చూడాలి లేదా? ఇక్కడ ఎక్కువ తక్కువలు, ముక్కు చాప, తప్పడు ముక్కు ఏ ఉంటాయి ఇక్కడ, అవన్నీ పోతాయి, ఇవన్నీ శాపం. అక్కడ యేసు ప్రభు పోలిక స్వరం, మెరిసిపోతారు మీరు. అది స్కిన్ టోన్ అంటే. ఇక్కడేముంది టోను, ఏ టోన్ అయినా వంకర పోతమే, అక్కడ తెలుస్తుంది మీకు. ఆ శరీరాన్ని రేపొద్దున్న ఈ 7 రోజులు పాటించినోడికే ఇస్తాడట. ఈ ఒక్కరోజు పాటించేవాడికి సమస్య లేదట. అసలు యేసు ప్రభు బలి ఈడు కుదరదు. ఎవడికి? ఒకరోజు చేసేవాడికి. యేసు ప్రభు బలి రావాలంటే ఎవడికి? క్రీస్తుకి. అంటే క్రీస్తు యేసుని కలిగి ఉన్న క్రైస్తవుడికి. అర్థమవుతుందండి తల్లి? మీరు క్రైస్తవుడై పరలోకం వెళ్తారో, యూదుడై అక్కడే మిగిలిపోతారో మీ ఇష్టం, ఆలోచన చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం. మరి నారాయణ గారు మరి ఏం అర్థం చేసుకున్నారేమో కానీ, మీ కుటుంబంలో అట్టి ధన్యత, మీ అన్నదమ్ముల్ని జాగ్రత్తగా కాపాడుకోండి, మీ కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి, మీ బిడ్డలను జాగ్రత్తగా కాపాడు. ఒక్కడ ఫెయిల్ అయినా ఇంట్లోకి వచ్చిందే ఏదో దారి. అందరూ బాగుంటే అసలు మీ ఇల్లుని, మీ ఎదుగుదలని ఎవడో పట్టుకోలేడు, ఎవడి వల్ల కాదు. ఒక్కటే వెళ్ళడం, వినడం, అనుసరించటం. ఈ మూడింటిని కాపాడుకోండి. శాశ్వత కాలం ఆశీర్వాదాలతో వర్ధిల్లండి. మీ కుటుంబానికి రక్షణ దేవుడు అనుగ్రహించుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీ ఘనమైన నామమునకు స్తోత్రాలయ్యా. అయ్యా, విశ్రాంతి అనే పాఠంలో యూదుడుగాను క్రైస్తవుడుగాను మహిమ శరీరాలతో ఉండే పరలోక రాజ్యపు వారసులుగాను ఆశీర్వాదాలతోనూ దీవెనలతోనూ వర్ధిల్లేటువంటి స్థితిలో నాయన మేమేం చేస్తే దీవించబడతామో, ఏం చేస్తే ఆశీర్వదించబడతామో నాయన గొప్పగా నీ మాటలు తండ్రి నారాయణ గారి వారి కుటుంబానికి ఇక్కడికి వచ్చిన బిడ్డలందరికీ మీరు అనుగ్రహించారు. అందుని బట్టి స్తోత్రాలు ప్రభు. వేమవరపు నారాయణ గారిని నాయన, బుజ్జమ్మ గారిని నాయన, వారికి ఇచ్చినటువంటి 2 బిడ్డలు అజయ్ విజయ్ ఇరువురిని ప్రభు మీరు ఆశీర్వదించండి అయ్యా. స్కూల్కి వెళ్ళినప్పుడు దీవించబడి, స్కూల్ నుంచి వచ్చినప్పుడు దీవించబడి, కాలేజీకి వెళ్ళినప్పుడు దీవించబడి, కాలేజీ నుంచి వచ్చినప్పుడు దీవించబడి, రాకపోకలేందు నువ్వు కాపాడే స్థితి ఆ బిడ్డలకు రావాలంటే వారు నీ మందిరంలో ఉండాలి, నీ మాటలు శ్రద్ధగా వినాలి, ఆ మాటల ప్రకారంగా బ్రతకాలి. ఎక్కడికి వెళ్ళినా రాజులుగా నాయన సమృద్ధితో తిరిగి వస్తారు. చక్కటి భవిష్యత్తు వారికి ఇస్తావు తండ్రి. నారాయణ గారి వ్యాపారం, ఆయన చేస్తున్నటువంటి కృషి, కష్టం, బాధ అన్నీ విశ్రాంతిలో చేయగలిగితే సమృద్ధి పరిగెట్టుకుంటూ పిలిచి మరీ డబ్బులు ఇస్తారు తండ్రి, పిలిచి మరీ పనిస్తారయ్యా. నీతున్న వాడు ఎవ్వడనైనా చేసిన మంచే కాపాడుతుందని నీ గ్రంథం సెలవిస్తుంది తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. నారాయణ గారి కుటుంబానికి, ఇక్కడికి వచ్చినటువంటి కుటుంబానికి అందరినీ దీవించండి. ఏ కుటుంబం ఆగిపోతుందో నాయన, ఆగిపోయి ఒక 10,000 తెచ్చుకున్నా సరే 10,000 ఇంటిలోకి శాపాన్ని తెస్తుంది. ఈరోజు కాకపోతే ఇంకొక రోజు ఆ 10,000 20,000 పట్టుకుపోద్ది. కానీ
నీ పని నిమిత్తం ప్రభువా, నీ సన్నిధి నిమిత్తం ఎవడైతే ప్రభువా కష్టాన్ని ఇష్టంగా అయిపోతాడో, నీ సన్నిధిలోకి వస్తాడో, ఆ ఇంట్లోకి సాతాను ప్రవేశించే అవకాశం నువ్వు ఇవ్వవు తండ్రి. దీవిస్తావు, ఆశీర్వదిస్తావు, ఉన్నతమైన స్థితిలో నిలవబెడతావు. పిల్లా పాపలతో సంతోషించి కొవ్విన దూడల వలె గంతులు వేస్తారు, ఉదయించు సూర్యుని శక్తి వలె ప్రకాశిస్తారు. అట్టి ధన్యత అందరి కుటుంబాలకు దయచేయండి. నీ ఆజ్ఞలను అనుసరించి నడిచే బుద్ధి జ్ఞానములను ప్రసాదించమని, ఏ ఒక్కరు మందిరమును మాడకుండా నీ వాక్యమును శ్రద్ధగా విని ఆ మాటల ప్రకారంగా నడుచుకునే ధన్యత ప్రతి కుటుంబానికి, నీ ఆశీర్వాదం కావాలనుకున్న ప్రతి కుటుంబానికి నీ అనుగ్రహించమని, నారెడ్డి గారి కుటుంబాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుని తండ్రి వారి సతీమణి గారిని పరిపూర్ణమైన స్వస్థతతో నిలబెట్టి వారిద్దరు బిడ్డలకు చక్కటి భవిష్యత్తును అనుగ్రహించి, నారెడ్డి గారు చేస్తున్న ప్రతి వ్యాపారం లాభదాయకంగా ఆశీర్వాదకరంగా నీ మాటల ప్రకారంగా ప్రభు కుటుంబాన్ని ఆశీర్వదించమని, ఈ కూడికలో పాలు పంచుకున్న ప్రతి తండ్రికి, ప్రతి తల్లికి, ప్రతి బిడ్డకు నాయన విద్యాభివృద్ధులు, జ్ఞానమనే విద్యాభివృద్ధి నేర్పించి ఆ జ్ఞానములో అభివృద్ధి ఆశీర్వాదాలతో వర్ధిల్లింప చేయమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లుగానే భూలోకమందును నెరవేర్చబడునుగాక. మా అనుదినహారము నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా యొక్క అపరాధములను క్షమించండి. మమ్మలను శోధనలోనికి తేక కీడు నుండి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయి ఉన్నవి తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన ప్రియ కుమారుడును మన రక్షకుడునైన యేసు ప్రభు వారి అమూల్యమైన పరిశుద్ధమైన కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం, కూడి ప్రార్థిస్తున్న బిడ్డలు, ఈ కూడికను ఏర్పాటు చేసుకున్న బిడ్డలు, ఈ ప్రార్థనలో పాలు పంచుకున్న బిడ్డలు అందరికీ, వారికి, వారి బిడ్డలకును, వారి కుటుంబాలకి సదా నీ కృప, నీ ఆశీర్వాదం, నీ దీవెనలు, నీ యొక్క అమూల్యమైనటువంటి దక్షిణ హస్తబలం అందరికీ, అన్ని కుటుంబాలకి తోడై వెలిగించి ఆశీర్వాదాలతో వర్ధిల్లింపచేయుదువుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ అలాగూ జరుగునుగాక. అందరికీ వందనాలండి.